ఓం నమో వెంకటేశాయ. అత్యద్భుతరూపోద్వహ నిత్యాగమసారోద్వహ గోవింద గోవింద. బ్రహ్మాండస్ఫోటనాదస్త్రిభువనజనకస్థానపర్యంతనాదః స్తంభోద్భేదేన నాదానుజనితమః వారివాహాళినాదః ప్రహ్లాదాహ్లాదనాదः సురరిపువరహృద్భేదనాదానునాదः జేయాదోంకారనాదానుకృతిరయమభితో నరసింహాభినాదః అని నరసింహస్వామి వారు ఉద్భవించినప్పుడు ఉన్నటువంటి నాదాన్ని ఒకసారి స్మరించుకుంటూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత గ్రంథంలోని నరసింహావతార ఘట్టాన్ని ఈరోజు మనం అధ్యయనం చేసుకుందాం. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రివినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः. ధ్యానం నారాయణాఖ్యనరసింహరమాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశితభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుణ్ణి పట్టి తెచ్చాడు హిరణ్యకశిపువు. కిందకి పడదోశాడు. పడదోసి నిన్ను యమపురికి పంపించేస్తాను అని బెదిరించాడు. ప్రహ్లాదుని మనసులో కానీ మొహంలో కానీ ఎక్కడ కించిత్తు భయం కానరాలేదు హిరణ్యకశిపువుకి. దాంతో కోపం వచ్చి ఏ బలంతో నువ్వు ఇలా విర్రవీగుతున్నావు అని అడిగాడు. కింబలస్త్వమసి అని అడిగాడు. ప్రహ్లాదుడేమో నాకున్నది నీకున్నది ఒకే బలమయ్యా, అది పరమాత్మ బలము, ఆయనే అందరికంటే బలవంతుడు, ఆయన బలంతోనే మనం బలవంతులుగా ఉన్నాము అని చెప్పాడు. చెప్పినవాడు ఊరుకోకుండా, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి ఊరుకోకుండా, ఎలాగూ రాక్షస పిల్లలందరికీ ఉపదేశం చేశాను కదా, ఈ రాక్షస తండ్రికి కూడా ఉపదేశం చేద్దాము, ఈయనతో పాటుగా చుట్టూ ఉన్న మిగతా రాక్షసులకు కూడా ఉపదేశం అయిపోతుంది అని అనుకుని పై శ్లోకంలో 8వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో ఇలా అంటున్నాడు. జహ్యాసురం భావమిమం త్వమాత్మనః సమం మనోధత్స్వన సంతి విద్విషః ఋతేజితాదాత్మన ఉత్పథే స్థితాత్ తద్ధిహ్యనంతస్య మహత్ సమర్హణం అని చెప్పేశాడు. తండ్రి, ఆసురం భావం ఇమం జహి, నీకున్నటువంటి రాక్షస స్వభావాన్ని విడిచిపెట్టు. ఆసురం భావం జహి. ఆసురం భావం రాక్షస స్వభావం. దానితో పాటుగా ప్రాణాల మీద అధికంగా ఎక్కువగా తీపి ఉండేటువంటి లక్షణం, దాన్ని వదిలిపెట్టు. సహజంగా ప్రాణాల మీద తీపి ఉన్నవారికి, ఎక్కువగా ఉన్నవారికి తమ ప్రాణాలు ఎవరైనా తీస్తారేమో అనే భయం ఉంటుంది. ఆ భయంతో తమ ప్రాణాలను తీస్తారు అని అనుకున్న వారి మీద శత్రుత్వం కూడా ఉంటుంది, మనసులో శత్రుభావం కూడా ఉంటుంది. నువ్వు జహ్యాసురం భావం ఇమం త్యజ,
ఈ ఆసుర భావాన్ని పూర్తిగా వదిలిపెట్టు, ఆ భయాన్ని వదిలిపెట్టు, శత్రుత్వాన్ని కూడా వదిలిపెట్టేసేయి. వదిలిపెట్టి త్వం ఆత్మనః సమం మనోధత్స్వ, మొత్తం అన్నిట్లోనూ నిండి ఉండే, నీలోనూ నిండి ఉండేటువంటి పరమాత్మ మీద మనస్సును నిలుపుకో. ఈ ఆసుర భావాల్ని, లేకపోతే నాకు ఫలానావాడు శత్రువు, ఫలానావాడు మిత్రుడు, అలాంటి భావాల్ని వీటన్నిటినీ విడిచిపెట్టేసేయి. సమదృష్టిని అలవర్చుకో. సమం మనోధత్స్వ, భూతాలన్నిటిలోనూ సమబుద్ధిని చక్కగా మనస్సుకు తెచ్చుకో. న సంతి విద్విషః, శత్రువులు అనేవాళ్ళు లేనే లేరు. శత్రువులు అనేవాళ్ళు బయట లేనే లేరు, అస్సలే లేరు. అసలు శత్రువులు అనేవాళ్లే లేరు. ఉన్నది ఒక్కడే పరమాత్మ అయితే మిత్రుడేడి, శత్రువేడి? బయట అస్సలు లేరు. వ్యవహార దృష్టితో చూసినా సరే నసంతి విద్విషః, శత్రువులు అనేవాళ్ళు లేనే లేరు. రితే జితాదాత్మన ఉత్పథే స్థితాత్, కేవలం ఎవరికి వారికి వారి మనసే శత్రువు అవ్వచ్చు, ఒకప్పుడు అవ్వచ్చు. ఎప్పుడు? ఉత్పథే స్థితం మనః, శాస్త్ర మార్గాన్ని దాటి శాస్త్రంలో చెప్పినట్లుగా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా సంచరించే మనస్సు ఉంది కదా, ఆ మనస్సు ఉండే దశ ఉంది కదా, ఆ దశలో ఉండేటువంటి ఆ మనస్సు శత్రువు అవ్వచ్చు. ఉత్పథే స్థితాత్ అజితాత్, మనం గెలువలేని, మనం ఏమాత్రం పట్టు సాధించలేని మనస్సు ఒకటి ఉంటుంది కదా, అలాంటి దశలో ఉండేటువంటి మనస్సు, మనం పట్టు సాధించలేని మనస్సు, అది శత్రువు అయితే అవ్వచ్చు. ఆ మనస్సు కంటే వేరే ఇంకొక శత్రువు అనేవాడు లేడు. రితే అజితాత్ ఆత్మనః, గెలవని మనస్సు కంటే, మనకంటే బలంగా ఉండే మనస్సు కంటే మరొక శత్రువు లేరు. ఉత్పథే స్థితాత్, దాని ఇష్టం వచ్చినట్లు కనుక మనస్సు నడుచుకుంటూ ఉంటే, దాని ఇష్టం వచ్చినట్లే శాస్త్ర మార్గాన్ని కూడా లెక్క చేయకుండా నడుచుకుంటూ ఉంటే దాన్ని మించిన శత్రువు లేరు. అసలు అది తప్ప మరొక శత్రువు లేడు. రితే అజితాత్ ఆత్మనః ఉత్పథే స్థితాత్. అందువల్ల ఒకవేళ శత్రువు మీద గెలుపుని సాధించాలని అనుకుంటే నీ మనస్సు మీద నువ్వు గెలుపుని సాధించు. నీ మనస్సుని ఈ శత్రుత్వాల నుంచి, మిత్రత్వాల నుంచి తీసేసి సమంగా నిలబెట్టు, సమబుద్ధిని అలవర్చుకో. అలా అలవర్చుకుంటే మొత్తం భూతాలన్నిటిలోనూ పరమాత్మనే చూడటం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి అని చెప్పినట్లుగా పరమాత్మనే గనక నువ్వు చూసుకున్నట్లయితే తద్ధి హి అనంతస్య మహత్సమర్హణం, అనంతుడైనటువంటి, ఏ భేదము లేనటువంటి, శత్రుమిత్ర భావాలకి అతీతంగా ఉండేటువంటి ఆ పరమాత్మకు గొప్ప పూజ అవుతుంది. తద్ధి అనంతస్య మహత్ సమర్పణం, అదే ఆ పరమాత్మకు నిజమైన మహాపూజ అవుతుంది. పరమాత్మకు మహాపూజ చేసుకో, అంతే తప్ప అనవసరంగా ఈ శత్రుత్వాలు మిత్రత్వాలు పెట్టుకునే బాధపడబోకు అని తేల్చేశాడు. జహ్యాసురం భావం ఇమం త్వమాత్మనః సమం మనోధత్స్వ నసంతి విద్విషః రితేజితాదాత్మన ఉత్పథే స్థితాత్ తద్ధి హ్యనంతస్య మహత్ సమర్హణం అనే ఈ శ్లోకంలో. దీంతో నువ్వు నా మీదేదో శత్రుత్వాన్ని పెంచుకున్నావు కదా, ఆ శత్రుత్వానికి మూలంగా శ్రీహరి మీద శత్రుత్వాన్ని పెంచుకున్నావు కదా, ఆ శ్రీహరి మీద శత్రుత్వాన్ని వదిలిపెట్టు, నా మీద శత్రుత్వాన్ని వదిలిపెట్టు. ఇది కాక ఎవరి మీదైనా శత్రుత్వ భావం ఉంటే దాన్ని కూడా వదిలిపెట్టేసాయి. శత్రుత్వం అనేది మనసులో తప్ప ఇంకెక్కడా లేదు. శత్రువు అనేది మనస్సు తప్ప మరొకరు కారు అని చక్కగా చెప్పాడు. ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టి మనస్సుని గెలిచి మనస్సుని సమబుద్ధితో నింపు, అదే పరమేశ్వరార్చన అయిపోతుంది అని తేల్చేశాడు. ఇంకా కూడా పైన చెప్పాడు, దస్యోన్పురా షణ్ణ విజిత్య లుంపతః మన్యంత ఏకే స్వజితా దిశో దశ తత్రాత్మనో జ్ఞస్య సమస్య దేహినాం సాధోస్వమోహ ప్రభవా కుతః పరే. నువ్వేమంటున్నావు? నేను కోపగిస్తే ముల్లోకాలు గడగడలాడుతున్నాయి అంటే నేను ముల్లోకాలని గెలిచాను అంటున్నావు. ముల్లోకాలు నువ్వు గెలిచింది ఏముంటుంది? నువ్వు గెలిచినటువంటి ఆ గెలుపుకి విలువేముంటుంది?
దస్యోన్పురా షణ్ణ విజిత్య లుంపత. నువ్వు గనక ఎవరి మీదో దండెత్తి బయటికి వెళ్ళావు, వేరే రాజ్యం మీదకో దండెత్తి బయటికి వెళ్ళావు, ఎక్కడికో బయటికి వెళ్ళి దండెత్తి వెళ్ళావు. దండెత్తి వెళ్ళినప్పుడు నీ రాజ్యం మీద ఎవరైనా బందిపోట్లు దాడి చేశారనుకో, రాజ్యంలో నీ రాజ్యం మీదకి బండిపోట్లు దాడి చేసి మొత్తం నీ రాజ్యాన్ని మొత్తం లూటి చేసేసారనుకో, నువ్వు బయటికి వెళ్ళి గెలిచి వెళ్ళి తిరిగి రాజ్యానికి వస్తే నీ గెలుపుకి విలువ ఏమైనా ఉంటుందా? నాకు చెప్పు. అలాగే నువ్వేమంటున్నావు, ముల్లోకాలని నేను గెలిచానంటున్నావు. ముల్లోకాలని గెలిచే ముందు నీ మనసులో కొంతమంది శత్రువులు ఉన్నారు, నీ లోపలే కొంతమంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల్ని గెలిచావా లేదా చెప్పు. నువ్వు గనక బయట ముల్లోకాలని గెలవటానికి బయటికి వెళ్ళిపోతే నీ మనసులోనే ఉండేటువంటి శత్రువులు, నీ లోపలే ఉండేటువంటి శత్రువులు బందిపోట్లలాగా చేరి మొత్తం ఉన్నదంతా కూడా ఊడ్చేస్తూ ఉంటే నువ్వు బయటికి వెళ్ళి గెలిచిన దానికి ఏమాత్రం విలువ ఉంటుంది? దస్యూన్ బందిపోట్లున్నారు. పురా వాళ్ళని ముందే గెలవాలి, బందిపోట్లని ముందే గెలవాలి. బందిపోట్లని అణిచేసి నువ్వు దండయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు నీ రాజ్యం మీదకు ఆక్రమణ చేయకుండా ముందే చూసుకోవాలి. అలా చూసుకోకుండా బయటికి వెళ్తే నీ యుద్ధతంత్రానికి విలువ అనేది ఉండదు కదా. పురా విజిత్య, ముందు వాళ్ళని గెలిచి వాళ్ళని అణిచేసి అప్పుడు బయటికి వెళ్ళు. ఆ దస్యువులు, ఆ బందిపోట్లు ఇప్పుడు నీ మనసులో ఉన్నారు. ఎంతమంది? 6 ఉన్నారు. ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి బందిపోట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు బయటికే చూస్తున్నావు, బయట ఏదో గెలుస్తున్నాను అనుకుంటున్నావు, లోపల నీ మనస్సును మొత్తాన్ని ఖాళీ చేసేస్తున్నారు. నీ మనసుకు ఉండేటువంటి యోగ్యతను మొత్తాన్ని హరించేసేస్తున్నారు. నీ మనసులో పరమాత్మకు ప్రవేశం రాకుండా అడ్డుగోడలు కట్టేస్తున్నారు. నీ లోపల ఇంకా కూడా 6 బందిపోట్లు ఉన్నారు. 6 ఇంద్రియాలు అనేటువంటి బందిపోట్లు. ఆ 6 ఇంద్రియాలు అనేటువంటి బందిపోట్లు లోపల చేరి ఏవేవో పనులు చేస్తున్నారు. మొత్తం లోపలంతా పాడు చేసేస్తున్నారు. వాళ్ళని గెలవకుండా, అందులోనూ ముందుగా వాళ్ళని గెలవకుండా దస్యూన్ పురా షట్ న విజిత్య లుంపత, వాళ్ళు నీ ఐశ్వర్యం మొత్తాన్ని, నీ యొక్క సామర్థ్యం మొత్తాన్ని లూటీ చేసేస్తుంటే వాళ్ళని గెలవకుండా బయటికి వెళ్ళి గెలిచానంటావేంటి? అలా బయటికి వెళ్ళి గెలిచాను అని అనుకోవటం, లోపల శత్రువుల్ని గెలవకుండా బయట ఏదో గెలిచాలనుకోవటం ఏకేమన్యంతే. తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా కొంతమంది చెప్పాలి, నీలాంటి తెలివైన వాడు అనకూడదు. ఏకేమన్యంతే. కొంతమందిలా అనుకుంటారు, స్వజిత దిశో దశ, మేము మొత్తం 10 దిక్కుల్ని 10 దిక్కుల్ని గెలిచేసాము, 8 చుట్టూ దిక్కులు కింద పైన అని కలిపితే మొత్తం 10 దిక్కుల్ని గెలిచాము అని అనుకుంటారు కొంతమంది. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఆ తెలివి తక్కువ వాళ్ళల్లో నువ్వెందుకుంటున్నావు? దస్యోన్పురా షణ్ణ విజిత్య లుంపత మన్యంత ఏకే స్వజిత దిశో దశ. అలా కాకుండా జితాత్మన, మనస్సును గెలిచి మనస్సు మీద గెలుపు ద్వారా ఇంద్రియాల మీద కూడా గెలుపును సాధిస్తే, ఆ మనస్సు మీద గెలుపు ద్వారా ఇందాక చెప్పుకున్న కామక్రోధాది 6 శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళ మీద గెలుపును సాధిస్తే, జితాత్మన జ్ఞస్య, ఆ మనస్సు మీద గెలుపు ద్వారా తత్వజ్ఞానాన్ని సాధిస్తే, సమస్య దేహినాం, మొత్తం ప్రతి ప్రాణికి సమంగా ఉండటం అనేది గనక అలవాటు అయిపోతే, సమస్య దేహినాం, ఒక ప్రాణిని, ఒక దేహిని లేదా ఒక శరీరంతో ఉన్న దానిని నాకు శత్రువు అనుకోవటం కానీ, మరొక శరీరంతో ఉన్నదాన్ని నాకు మిత్రుడు అనుకోవటం కానీ లేకుండా అందరినీ సమంగా గనక చూసుకున్నట్లయితే, సమస్య దేహినాం సాధోహో, అన్నిటి మీద సమదృష్టిని కలిగి ఉన్నట్లయితే, సాధోహో పరే కుతః, శత్రువులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? పరే కుతః, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు స్వమోహప్రభవాః, అజ్ఞానంతో మనం కల్పించుకుంటే వచ్చారు. అజ్ఞానంతో మోహంతో కొంతమందిని శత్రువులుగా భావిస్తే వాళ్ళు శత్రువులు అయిపోయారు. అసలు అందరూ సమానమే, అందరూ పరమాత్మ యొక్క రూపమే అని అనుకుంటే శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు? స్వమోహప్రభవాః కుతః పరే. కాబట్టి శత్రువులు ఉన్నారు అంటే
ఆ శత్రువులు అని నువ్వు కల్పించుకోవడానికి వీలుగా నీలో అజ్ఞానం ఉన్నట్లు, ఆ అజ్ఞానం పని చేస్తోంది అంటే, అజ్ఞానం భ్రమలను తెస్తోంది అని అంటే నీ మనస్సు మీద నువ్వు గెలుపుని సాధించనట్లు, నువ్వు మనస్సును గెలవలేకపోయావు కాబట్టి నీకు జ్ఞానం రాకపోయినట్టు, జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానం విర్రవీగుతోంది అని అన్నట్లు. కాబట్టి నువ్వు ముందు మనస్సు మీద గెలుపుని సాధించు తండ్రి, దాని ద్వారా జ్ఞానాన్ని సాధించు తండ్రి, దాని ద్వారా సమబుద్ధిని ఏర్పాటు చేసుకో తండ్రి. అది వస్తే గనక ఈ అజ్ఞానం పోయి, అజ్ఞానం తాలూకు భ్రమలన్నీ తొలగిపోయి నీకు శత్రువు మిత్రుడు అని ఇద్దరు మిగలరు, మిగిలేది ఒక్కడే అవుతాడు, వాడు పరమాత్మే అవుతాడు అని చెప్పేశాడు. దస్యోన్పురా షణ్ణ విజిత్య లుంపత మన్యంత ఏకే స్వజిత దిశో దశ జితాత్మనో జ్ఞస్య సమస్య దేహినాం సాధోస్వమోహ ప్రభవా కుతః పరే అనే ఈ శ్లోకంలో. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే అనే ఈశావాస్య వాక్యాన్ని ఇక్కడ ఉద్ధరించాడు. అసలు ఒక మనిషి మీద జుగుప్స, ఈ మనిషి నాకు వద్దు అని అనిపించటం, లేదా ఈ మనిషి నాకు కావాలి అని అనిపించటం, లేదా ఒక వస్తువు నాకు వద్దు ఇది నాకు ప్రతికూలం అని అనిపించడం, మరొక వస్తువు నాకు కావాలి ఇది నాకు అనుకూలం అనిపించడం ఎందుకు వచ్చింది అంటే భేద దృష్టి ఉన్నది కాబట్టి వచ్చింది. ఆ భేద దృష్టికి మూలం అజ్ఞానం. అజ్ఞానం కాబట్టి భేద దృష్టికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి? సర్వాణి భూతాని ఆత్మని సర్వభూతేషు చ ఆత్మానం. ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపాన్ని చూసుకోవాలి. ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపంలో ప్రతి ప్రాణిని, ఆత్మస్వరూపాన్ని తప్ప మరొక రూపాన్ని చూడకూడదు. సమదృష్టిని ఏర్పరచుకోవాలి. సర్వభూతేషు చ ఆత్మానం ఇలా కనుక వస్తే తతో నవిజుగుప్సతే, ఎవరి మీద ప్రత్యేకించి కోరుకోడు, ఎవరి మీద ప్రత్యేకించి అసహ్యం అనేది ఉండదు, ఎవరి మీద కోపం, ఎవరి మీద తాపం ఇవేవి ఉండవు అని ఆ వాక్యం చెప్తోంది. ఇంకా కూడా యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్ విజానతః తత్ర కోమోహ కశోకః ఏకత్వం అనుపశ్యతః అని కూడా పైవాక్యం చెప్పింది. ఆ ఏకత్వం అనుపశ్యతః అనే భావాన్ని కూడా ఇక్కడ రంగరించి ఈ అందమైన శ్లోకాన్ని హిరణ్యకశిపుడికి తన తండ్రికి ప్రహ్లాదుడు చక్కగా చెప్పాడు, అందంగా చెప్పాడు, ఉపనిషద్వాక్యాలు చెప్పాడు అని మనం అనుకుంటున్నాము. హిరణ్యకశిపు అనుకోవాలి కదా, ఆయన అనుకోలేదు. దాంతో ఇంకా కోపం పెట్టరేగిపోయి హిరణ్యకశిపురువాచ, హిరణ్యకశిపు అన్నాడు, వ్యక్తం త్వం మర్తుకామోసి యోతిమాత్రం వికత్థసే ముమూర్షూణాం హి మందాత్మన్ నను స్యు విక్లవాగిరః అన్నాడు. రే, నేను చాలామందిని సంహరించానురా, నేను కత్తెత్తి కొట్టబోతుంటే పిచ్చివాగుడు వాగుతారా వాళ్ళు. ఎందుకంటే ఇంకా మేము పోతున్నాము, మాకు చివరి క్షణాలు వచ్చినాయి, ఆఖరి క్షణాలు వచ్చినాయి అని వాళ్ళకి తెలిసిపోతుంది. నువ్వు అలాగే కనిపిస్తున్నావు నాకు. వ్యక్తం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. త్వం మర్తుకామోసి, ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది, నా చేత్తో నీ పని అయిపోయింది, నువ్వు నిర్ణయానికి వచ్చేసావు, పోతే పోయినాయి ప్రాణాలు, పోయేటప్పుడు వెధవవాగుడు వాగుదామని వాగేస్తున్నావు. మర్తుకామోసి యహ అతిమాత్రం వికత్థసే, వేలిడంత లేవు, నిన్ను మించిన, నీ వయస్సుకు మించిన, నీ బాడీకి లేదా నీ హైట్కి మించిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంతున్నావు పొట్టివాడివి. యహ అతిమాత్రం వికత్థసే, ఎంతున్నావు నువ్వు? ఇంతున్నవాడివి, ఎంత మాట్లాడుతున్నావు? అతిమాత్రం, నీ పరిమాణాన్ని దాటి, నీ హైట్ని, నీ వెయిట్ని దాటి మాట్లాడుతున్నావు. వికత్థసే, బొబ్బలు పెడుతున్నావు, నోటికొచ్చినట్టు బాగుతున్నావు. నేను చూశాను చాలామందిని. ముమూర్షూణాం హి, ఇంకేముంది, నేను కత్తెత్తి కింద వాడి నెత్తి మీద పడేస్తుంటే, నా కత్తికి వాడి కంఠం తెగి పడబోతుంటే, ముమూర్షూణాం హి మందాత్మ, నువ్వు తెలివి తక్కువ వాడా, నీకేం తెలియదు, నేను చాలామందిని చూశాను. ననుస్యు విక్లవాగిరః, ఇలాగే సంధి ప్రేలాపన లాంటి ప్రేలాపనలు ఉంటాయి. వాళ్ళు కూడా ఇలాగే ఏదో వాగుతారు, చివరి క్షణాల్లో రకరకాలుగా వాగుతారు. కొంతమంది ఏమో అయ్యా నన్ను ఏం చేయకండి, క్షమించండి, నన్ను
క్షమించి వదిలేయండి అని వాగుతారు కొంతమంది. కొంతమంది నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నేను అడిగిన వాటికి నువ్వు సమాధానం చెప్పలేవు అని కొంతమంది వాగుతారు. రకరకాలుగా వాగుతారు. మరణ భయంతో ఉండగా సరిగా మనసు పనిచేయదురా, పని చేయక పిచ్చివాగుడు వాగుతారు, సంధి ప్రేలాపనలు చేస్తారు. అలా నువ్వు చేస్తున్నావు, అలా వాగుతున్నావు అని అన్నాడు. ఆ దశలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి మంచి విషయాన్ని స్వీకరించే యోగ్యత హిరణ్యకశిపువుకి లేకపోయింది. వ్యక్తం త్వం మర్తుకామోసి యోతిమాత్రం వికథసే ముమూర్షూణాం హి మందాత్మన్ ననుస్యుర్విక్లవాగిరః అని అన్నాడు. ఇంతటితో ఆపకుండా ఏమన్నాడు? యస్త్వయా మందభాగ్యోక్తః మదన్యో జగదీశ్వరః క్వాసౌ యది న సర్వత్ర కస్మాత్ స్తంభే న దృశ్యతే అని కూడా అన్నాడు. చిన్న శ్లోకం, పెట్టలాంటి శ్లోకం ఇది, కానీ చాలా ఇద్దరికి డైలాగ్ ఈ శ్లోకంలో ఉంది, హిరణ్యకశిపుకి అలాగే ప్రహ్లాదుడికి. యస్త్ మందభాగ్య, ఓ మందభాగ్యుడా, నేను త్రిలోకాధిపత్యం ఇస్తానురా నాయన, నువ్వు చక్కగా చదువుకోరా, నీతిశాస్త్రం చదువుకోరా అంటే చదువుకోకుండా పిచ్చివాగుడు వాగుతున్నటువంటి ఓ మందభాగ్యుడా, మందభాగ్య, యస్త్వయా ఉక్తః, నువ్వు పరమాత్మ పరమాత్మ అని ఇందాక నుంచి ఒకటే చించుకుంటున్నావు కదా, ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? ఆ పరమాత్మ మదన్య, నాకంటే భిన్నంగా ఎవరున్నారు? నేనేరా ఆ పరమాత్మని. జగదీశ్వర, నేనేరా ముల్లోకాలకి అధిపతిని, నేనేరా ముల్లోకాలకి రాజుని, నేనేరా కష్టపడి నా తపోబలంతో ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని సాధించిన వాడిని. నేను తప్ప, నేను కాక మరొకరెవరు లేరురా. నేనే ఆ పరమాత్మని, నేనే జగదీశ్వరుణ్ణి, నేనే సర్వేశ్వరుణ్ణి, అహమేవా అహమేవా. అందువల్ల ఆ విషయం తెలియక నువ్వు నాకు పరమాత్మ బలం, ఆ బలం, ఈ బలం అని అక్కర్లేకుండా వాగుతున్నావురా. క్వాసవు, ఒకవేళ నాకంటే భిన్నంగా ఒక పరమాత్మ అనేవాడు ఉంటే, నేను జగదీశ్వరుణ్ణి కదా, నాకంటే పెద్ద మహేశ్వరుడు అనేవాడు ఉంటే క్వాసవు ఎక్కడున్నాడు చెప్పు అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, క్వాసవు అంటావేంటయ్యా, నేను చెప్పేదే అది కదా, సర్వత్రా అన్ని చోట్ల ఉన్నాడు అని అన్నాడు. అంటే హిరణ్యకశిపువు అన్నాడు, యది స సర్వత్రా, ఒకవేళ గనక అతను సర్వత్రా అన్ని చోట్ల ఉండే మాట అయితే, అన్ని చోట్ల ఉండే మాట అయితే, అంతటా వ్యాపించి ఉన్నవాడే అయితే ఆయన, స్తంభే కస్మాత్ నా, ఈ స్తంభంలో ఉన్నాడా, స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, కస్మాత్నా, స్తంభంలో ఎందుకు లేడు? సర్వత్రా ఉండేవాడు స్తంభంలో మాత్రం ఎందుకు లేకుండా పోతాడు? స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు. అంటే హిరణ్యకశిపువు అన్నాడు, కస్మాన్ నదృశ్యతే, ఒకవేళ స్తంభంలో ఉండేట్లయితే ఎందుకు కనిపించట్లేదు అన్నాడు. దానికి ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు, దృశ్యతే, నాకు అచ్చంగా కనిపిస్తున్నాడు, స్తంభంలో ఆయన కనిపిస్తున్నాడు. దృశ్యతే, నువ్వు చూడు నీకు కనిపిస్తాడు అని అన్నాడు. కస్మాత్ స్తంభే న దృశ్యతే అని. హిరణ్యకశిపువేమో నేనే జగదీశ్వరుణ్ణి అనే నిర్ణయంలో ఉన్నాడు. నన్ను మించిన పరమాత్మ, నన్ను మించిన గొప్పవాడు ఈ సృష్టిలో లేడు అనే ఉద్దేశంతో ఉన్నాడు. నువ్వు చెప్పే పరమాత్మ నాకంటే భిన్నంగా, నేను కాక ఇంకొక పరమాత్మ అనేవాడు ఉంటే వాడు అన్ని చోట్ల ఉన్నాడా లేదా, వాడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అన్ని చోట్ల ఉన్నాడు అని ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు. అన్ని చోట్ల ఉండేవాడైతే మరి స్తంభంలో ఉన్నాడా అని అడిగితే స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు. స్తంభంలో ఉన్నవాడైతే ఎందుకు కనిపించట్లేదు అని హిరణ్యకశిపువు అడిగాడు. స్తంభంలో నాకు కనిపిస్తున్నాడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. యస్త్వయా మందభాగ్యోక్తో మదన్యో జగదీశ్వర క్వాసౌ యది న సర్వత్ర కస్మాత్ స్తంభే న దృశ్యతే అనే ఈ శ్లోకంలో. సోహం వికథమానస్య శిరః కాయాద్ధరామితే గోపాయేత హరిస్త్వాద్య యస్తే శరణమీప్సితం అని హిరణ్యకశిపువు తేల్చేశాడు. ఇంకా తారాస్థాయికి చేరిపోయింది హిరణ్యకశిపువు కోపం. ఒరే ఎక్కడున్నాడరా అంటే సర్వత్రా అంటావు, సర్వత్రా అంటే మరి స్తంభంలో ఉన్నాడరా అంటే ఉన్నాడు అంటావు, కనిపించడే అంటే కనిపిస్తున్నాడు అంటావు, నీకు కనిపిస్తున్నాడు నాకు కనిపించడు, ఇదేం మాట, ఇదేం వాగుడు? కనిపిస్తే నీకు కనిపించాలి, నాకు కనిపించాలి, కనిపించట్లేదు, నాకు కనిపించట్లేదు, నువ్వు కనిపిస్తున్నావు అంటున్నావు, నువ్వేదో వాగుతున్నావు అని సోహం వికథమానస్య. ఒరే నేను నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, చాలామంది తలకాయలను లేపేశాను నేను, అలాంటి వాడిని నేను, ముల్లోకాలని గెలిచిన వాడిని నేను, నా ముందు నువ్వు లెక్కలోకి రావు.
వికత్తమానస్య, నువ్వు చాలా వాగుతున్నావు, పిచ్చివాగుడు వాగుతున్నావు, కాబట్టి కాయాత్ శిరః తే హరామి, నీ మొండెని నుంచి తలకాయ నేను వేరు చేయబోతున్నాను రా, ఎవరు కాపాడుతారో చూసుకుందాం అని అనేసాడు. శిరః కాయాత్ హరామి తే. ఒకవేళ గోపాయేత హరిస్త్వాద్యం, ఈరోజు నువ్వు అనుకున్న ఈ స్తంభంలో ఉండే హరి వచ్చి నిన్ను కాపాడతాడేమో చూసేద్దాం. గోపాయేత హరిస్త్వాద్యం యస్తే శరణం, నువ్వు నాకు హరే శరణం, ఆయన బలంతోనే నేనున్నాను, ఆయన యొక్క బలంతోనే నువ్వు నేను అందరం పనిచేస్తున్నాం అంటున్నావు కదా, హరే శరణం. నువ్వు అంత హరిని శరణు వేడితే ఆయనకు నువ్వు ఇష్టమైన వాడు అవ్వాలి కదా. ఈప్సితం, నన్ను ఎవరైనా శరణు వేడితే నేను వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి సన్నద్ధంగా ఉంటాను. ఈ రాక్షసులందరినీ అలాగే కాపాడుతున్నాను నేను. అలాగే నువ్వు ఆయన్ని హరిని శరణు వేడావు కదా, శరణు వేడావు కాబట్టి నువ్వంటే ఆయనకి ఇష్టం ఉండాలి కదా. నువ్వంటే ఆయనకి ఇష్టం ఉంటే ఆయన గనక కాపాడగలిగితే కోపాయేత హరిస్త్వాద్యం, చూద్దాం ఆయన వచ్చి ఏం కాపాడుతాడో ఎలా కాపాడుతాడో చూసేద్దాం అని కూడా అన్నాడు. అంతేకాదు, ఎంత వాగుతున్నా సరే నీకు నీ ప్రాణాలంటే తీపి ఉండాలి. ఈప్సితం, నీకు ఆ ప్రాణాలంటే ఇష్టం ఉండాలి. నీకు ఇష్టమైనటువంటి ప్రాణాలని నీకు ఇష్టమైనటువంటి ఆ శ్రీహరి వచ్చి కాపాడుతాడో లేదో నేను చూస్తాను. ఇదో నీ తలకాయిని నీ మొండె నుంచి వేరు చేయబోతున్నాను, ఎవరు కాపాడుతాడో చూస్తాను అని అన్నాడు. సోహం వికత్తమానస్య శిరః కాయాద్ధరామితే గోపాయేత హరిస్త్వాద్య యస్తే శరణమీప్సితం అని. వాస్తవానికి పాపం హిరణ్యకశిపువు ఎవరితోనూ ఇంతసేపు డిస్కస్ చేసింది లేదు, ఎవరితోనూ ఇంత టైం వేస్ట్ చేసుకున్నది లేదు, ఎవరితోనూ ఇంత తగాదా రాలేదు. రాక పాపం ఈయనతోనే వచ్చింది, ప్రహ్లాదుడితోనే వచ్చింది, తన సొంత కొడుకుతోనే వచ్చింది, తన ముద్దుల కొడుకుతోనే వచ్చింది. ఈ మింకోళ్ళైతే ఒక్క మాటతో తలకాయ తీసేసేవాడు, అసలు ఆ తలకాయ తీసేంత వరకు కూడా రానిచ్చేవాడు కాదు, ముందే వాడిని తొక్కేసేసేవాడు. ఇంతసేపు మాట్లాడుతున్నాడు అంటే టైం వేస్ట్ చేస్తున్నాను అని ఆయనకే అనిపించింది, హిరణ్యకశిపుకే అనిపించి ఏవం దురుక్తైర్ముహురర్దయన్రుషా సుతం మహాభాగవతం మహాసురః ఖడ్గం ప్రగృహ్యోత్పతితో వరాసనాత్ స్తంభం తతాడాతి బలస్వముష్టినా. ఏవం, ఈ విధంగా దురుక్తై రకరకాల తిట్లతో ముహురర్దయన్, ఆ ప్రహ్లాదుణ్ణి బాగా పీడించాలి అనే ఉద్దేశంతోనే ఇంతసేపు డిస్కషన్ పెట్టాడు. ప్రతి మాటకి ప్రహ్లాదుని ఏదో ఒకటి తిట్టచ్చు, తిట్టి వాడిని హింసించి తర్వాత తలకాయ తీయచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేశాడు. ముహు అర్దయన్ ఋష, ఆ కోపానికి కేవలం తలకాయ తీసేస్తే కోపం చల్లారదు, బాగా తిట్టి వాడిని ఏడిపించి తర్వాత తలకాయ తీద్దాం అని అనుకుంటున్నాడు. అదేమో పని చేయట్లేదు, పని చేయకపోవడంతో కోపం పెట్టరేగిపోతోంది. కోపం ఎంత పెట్టరేగిపోయినా ఆయనేమో అంతే ప్రశాంతంగా ఉన్నాడు ప్రహ్లాదుడు, అలాగే సైలెంట్గా ఉన్నాడు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన మాటలేమో కాల్చి వాత పెట్టినట్లున్నాయి, దాంతో ఈయనేమో ఎగిరెగిరి పడుతున్నాడు. ముహురర్దయన్ ఋష, ఎవరితో? సుతం, తన కొడుకుతోనే. ఎలాంటి సుతం? మహాభాగవతం, భగవద్భక్తులలో ఇలాంటి వాడు లేనే లేడు అనే స్థాయిలో ఉండేవాడితో. మహాసుర, ఇతనేమో హిరణ్యకశిపువేమో మహారాక్షసుడు. ఒక మహారాక్షసుడికి ఒక మహాభగవద్భక్తుడికి జరిగినటువంటి డైలాగ్ ఇది. ఆ డైలాగ్లో ఎలాగైనా సరే మాటలతో ఆ భగవద్భక్తుడిని హింసిద్దాము అని ఆ రాక్షసుడు ప్రయత్నం చేశాడు. అదేం పెద్దగా ఫలించలేదు. ఫలించకపోతే ఇంకా కాదనుకుని ఒక్కసారిగా ఖడ్గం తీసుకుని, కత్తి తీసుకుని సింహాసనం నుంచి ఒక్క దూకు దూకాడు. ఖడ్గం ప్రగృహ్య ఉత్పతితః వరాసనాత్. కత్తి తీసుకున్నాడు, కుడి చేత్తో తీసుకున్నాడు అని అనుకుందాము. ఏదో చేత్తో కత్తి తీసుకున్నాడు, ఏ చెయ్యి అలవాటైతే ఆ చేత్తో తీసేసుకున్నాడు. తీసుకుని ఉత్పతితః మహాసనాత్, ఒక్క దూకు దూకాడు. ఎత్తులో ఉంటుంది అనుకుందాము, 4-5 మెట్లు, ఆ మెట్ల మీద సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం మీద కూర్చున్నాడు హిరణ్యకశిపువు అనుకుందాము, మెట్ల కింద ప్రహ్లాదుడు ఉన్నాడని అనుకుందాము. ఈ మెట్లన్నీ దిగకుండా సింహాసనం నుంచి ఒకే ఒక దూకు కిందకి దూకాడు. దూకినవాడు కూడా వెంటనే కత్తిని వాడలేదు. ఎట్లాగైనా సరే ప్రహ్లాదుడు చెప్పింది అబద్ధం అని నిర్ణయిద్దాము అనేటువంటి పంతంతో ప్రహ్లాదుడు ఏం చెప్పాడు?
ఆ శ్రీహరి సర్వత్ర ఉన్నాడు, ఇందుగలడందు లేడని సందేహము బలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకిన అందందే గలడు అని చెప్పాడు కదా. ఆ చెప్పిన దాన్ని అబద్ధమని నిరూపించి తర్వాత తలకాయ తీద్దాము అని అనుకుని రెండవ చేయి ఖాళీగా ఉంది కదా, దాన్ని పిడికిలు బిగించి స్తంభం తతాడా, ఏ స్తంభంలో ఉన్నాడని చెప్పాడో, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు, కనిపిస్తున్నాడు అని చెప్పాడు కదా, ఆ స్తంభాన్ని గట్టిగా ఓ దెబ్బ కొట్టాడు, పిడికిలు బిగించి ఓ దెబ్బ కొట్టాడు. స్తంభం తతాడ అతిబల. స్తంభాన్ని కొట్టే బలం ఉందా అంటే హిరణ్యకశిపు బలానికి ఏమి తక్కువ లేదు, తపోబలము యోగబలము అన్నీ ఉన్నవాడే. అందుకని అతిబల, మహాబలం కూడా చాలదు, ఆ పై స్థాయి బలంతో స్వముష్టిన పిడికిలు బిగించి స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. కుడి చేత్తో ఖడ్గం ఉందనుకున్నాము, ఎడం చేత్తో పిడికిలు బిగించి కొట్టేశాడు. గదతో ఏం కొట్టలేదు, పిడికిలు బిగించి కొట్టాడు. స్తంభం తతాడ అతిబల స్వముష్టిన. దాంతో స్తంభంలో చీలికి రావాలి కదా. ఏవం దురుక్తైర్ముహురర్దయన్ వృషా సుతం మహాభాగవతం మహాసుర ఖడ్గం ప్రగృహ్యోత్పతితో వరాసనాత్ స్తంభం తతాడాతిబల స్వముష్టినా. అప్పుడేం జరిగింది? తదైవ తస్మిన్యనదోతి భీషణో బభూవయేనాండకటాహమస్ఫుటత్ యం వై స్వధిష్ణ్యోపగతం త్వజాదయః శ్రుత్వా స్వధామాత్యయమంగమే నిరే అని జరిగింది. హిరణ్యకశిపువు పిడికిలి బిగించి స్తంభం మీద ఒక గుద్దాడో లేదో, ఆ స్తంభం నుంచి తదైవ అప్పుడే తస్మిన్ ఆ స్తంభంలో నినదః మహాశబ్దం పుట్టింది. నినదః ఎలాంటి శబ్దం? అతిభీషణ. వినేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనస్సుల్లో భయం అనేది కలగాలి. వాళ్ళు మంచివాళ్ళు కనుక కాకపోతే వాళ్ళ మనస్సుల్లో భయం అనేది కలగాలి. అలా అతిభీషణ, అతి భయంకరమైన శబ్దం బభూవ ఒకటి పుట్టింది. ఎంతటి శబ్దం అంటే ఏన అండకటాహం అస్ఫుటత్. ఈ బ్రహ్మాండం అనేది ఒక బూర్లమూకుడు లాంటిదో లేకపోతే గుండ్రంగా ఉండే పదార్థమో అయితే గనక ఆ బ్రహ్మాండం అని గనక బద్దలైపోతే, బ్రహ్మాండం గనక రెండుగా చీలిపోతే, అండకటాహం మొత్తం రెండుగా చీలిపోతే ఎంత శబ్దం రావచ్చో అంత శబ్దం వచ్చింది. ఏన అండకటాహం అస్ఫుటత్. ఎక్కడో హిరణ్యకశిపువు తాలూకు సభాగృహంలో స్తంభం చీలితే వచ్చినటువంటి ఆ శబ్దం ఎంత దాకా వినిపించింది అంటే బ్రహ్మలోకంలో బ్రహ్మగారి దాకా కూడా వినిపించింది. బ్రహ్మగారికి కూడా వినిపించింది. ఇంద్రుడికి మిగతా వాళ్ళకి వినిపించడంలో అసలు ఆశ్చర్యమే లేదు. బ్రహ్మగారి దాకా వెళ్ళిపోయింది. ఎంవై స్వధిష్ణ్యోపగతం త్వజాదయః. ఆ శబ్దాన్ని బ్రహ్మలోకంలో బ్రహ్మగారి దాకా అందరూ విన్నారు. అందరూ విని ఏమనుకున్నారంటే అయిపోయింది, ఇదేదో ప్రళయం ఏదో వస్తోంది, ప్రళయ శబ్దం ఇది, మన స్థానాలకి ఎసరు వచ్చేసింది అని అనుకున్నారు. బ్రహ్మగారే ఒక్క క్షణం కలవరపడిపోయాడు. స్వధిష్ణ్యోపగతం, ఆయా స్థానాలకి ఈ శబ్దం వినిపించింది కదా, ఇక్కడ పుట్టిన శబ్దం అంతటా వినిపించింది కదా. వినిపించేసరికి అజాదయ బ్రహ్మ వీళ్ళందరూ కూడా శ్రుత్వా దాన్ని విని స్వధామాత్యయం ఒక క్షణం కలవరపాటుకు గురయ్యి బహుశా ప్రళయం ఏమైనా వస్తోందేమో, మన స్థానాలతో సహా అన్నీ ప్రళయంలో కొట్టుకుపోవలసిందేనేమో, అయిపోయిందేమో, కాలం మూడిందేమో అనుకుని భయపడ్డారు అనుకోకూడదు. బ్రహ్మాదులకి ఒక్క క్షణం వాళ్ళు కూడా మర్చిపోయారు, కలవరపడ్డారు. స్వధామాత్యయం అంగా ఓ యుధిష్ఠిరా మేనిరే వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే భ్రమపడ్డారు. అంతటి మహాభయంకరమైన శబ్దం ముందు బయటకు వచ్చింది. తదైవ తస్మిన్ నినదోతి భీషణో బభూవయేనాండకటాహమస్ఫుటత్ యం వై స్వధిష్ణ్యోపగతం త్వజాదయః శ్రుత్వా స్వధామాత్యయమంగమే నిరే. సవిక్రమన్ పుత్రవధేప్సురోజసా నిశమ్య నిర్హ్రాదమపూర్వమద్భుతం అంతఃసభాయాం నదదర్శ తత్పదం వితత్ర సూర్యేన సురారి యూథపాః. కోపం కొద్దీ పిడికిలు బిగించి ఓ దెబ్బ కొట్టాడు, దాంతో చీలిపోయింది.
మామూలుగా స్తంభం చీలిపోతే ఎంత శబ్దం రావాలో అంత శబ్దం రావాలి, కానీ దానికంటే చాలా పెద్ద శబ్దం వచ్చింది. దాంతో సహా విక్రమన్ ఈ స్తంభం దెబ్బ ఒకటి కొట్టి స్తంభంలో ఆ శ్రీహరి లేడు అని తేల్చి పిల్లవాడి తలకాయ లేపేద్దాము అని అడుగు అటువైపు వేయబోతున్నటువంటి హిరణ్యకశిపువు, సహా విక్రమన్ అడుగు మరొక వైపు వేయబోతున్నటువంటి హిరణ్యకశిపువు, పుత్రవధేప్సు తన సొంత పిల్లవాడినే చంపేయాలి అని కత్తి తీసుకుని వెంటబడుతున్నటువంటి హిరణ్యకశిపువు, ఓజస తనకున్న శక్తినంతా కూడా తీసుకుని ఆ పసిపిల్లవాడి మీద చూపిద్దాము అని అటువైపు అడుగులు వేయబోతున్నటువంటి హిరణ్యకశిపువు, నిశమ్య ఒక్కసారి ఒక క్షణం ఆగి విన్నాడు. నిశమ్య నిర్హ్రాదం, ఇదేదో పెద్ద శబ్దం, ఇది ఇంతకుముందు విన్నది కాదు, అపూర్వం, అద్భుతం, నేను వినదగింది లేదా నాకు వినిపించే శబ్దాల్లో ఒక శబ్దము కూడా కాదు, అద్భుతంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది అని అనుకున్నాడు. నిర్హ్రాదం, అపూర్వం, అద్భుతం, నిశమ్య, ఎవరి శబ్దం చేసింది? స్తంభం చీలిపోతే, స్తంభం పగిలిపోతే ఇంత శబ్దం రాదు కదా అని అనుకుని కళ్ళు చిట్లించి చూశాడు, ఎవరైనా వస్తున్నారేమో లోపల నుంచి అని. కానీ అంతఃసభాయాం న దదర్శ, అంత పెద్ద సభలో ఆ స్తంభం చీలిపోతే, ఈయన దెబ్బకి చీలిపోతే శబ్దం వస్తోంది, కానీ ఆ శబ్దం తాలూకు రూపం మాత్రం కనిపించట్లేదు, చూడలేకపోయాడు. అంతఃసభాయాం న దదర్శ తత్పదం, అదేమైనా సామాన్యమైన రూపమా? అది తత్పదం, ఏ పదం? అందరూ చేరవలసినటువంటి గమ్యస్థానం అది, అందరూ కష్టపడి శ్రమపడి చేరవలసినటువంటి గమ్యస్థానం, అలాంటి రూపమే వెతుక్కుంటూ వస్తున్నా సరే చూడలేకపోయాడు. న దదర్శ తత్పదం, ఆ శబ్దాన్ని పుట్టించినటువంటి రూపాన్ని చూడలేకపోయాడు. కానీ ఆ శబ్దాన్ని విని ఆగాడు. మనిషి మాత్రం శబ్దాన్ని విని తట్టుకున్నాడు. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఈ హిరణ్యకశిపువు తాలూకు బచ్చాలు, వాళ్ళు మాత్రం వితత్రసు, భయపడిపోయారు. ఏన సురారి యూథపాహ, ఆ బచ్చాగాళ్ళు ఎవరు అంటే ఈ సేనాపతులు, హిరణ్యకశిపువు తాలూకు సేనాధిపతులు, సురారి యూథపాహ. ఆ సేనాధిపతులందరూ కూడా వణికిపోయారు, భయపడిపోయారు. వితత్రసు ఏన సురారి యూథపాహ, హిరణ్యకశిపువే కాస్తంత ఆగాడు. కానీ ఈ శబ్దం నేను విన్న శబ్దం కాదు, నేను వినగలిగిన శబ్దం కూడా కాదు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది అనుకున్నాడు. ఎవరి శబ్దం చేసింది అని చూస్తే మాత్రం అతనికి ఆ క్షణానికి కనిపించలేదు. కాకపోతే ఆపుకున్నాడు. గుండె ఆగిపోయింది, ఇలాంటివి ఏం జరగలేదు, ఆ శబ్దం విని హార్ట్ అటాక్ ఏం రాలేదు. అలాగే ఆపుకుని ఒక క్షణం చేయబోయే పనిని ఆపాడు. స విక్రమన్ పుత్రవధేప్సురోజస నిశమ్య నిర్హ్రాదమపూర్వమద్భుతం అంతఃసభాయాం న దదర్శ తత్పదం వితత్రసురు ఏన సురారి యూథపాహ. శబ్దాన్ని విని ఒక్క క్షణం భయపడి ధైర్యాన్ని కోల్పోయిన తర్వాత దూకుదాము అని ఒక్క క్షణం ఆగాడు. ఆగి లోపల నుంచి బయటకు వచ్చేశాడు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ఒక్క క్షణం ఆగి దూకాడు. దూకినవాడు ఏ రూపంలో ఉన్నాడు అని అందరూ ఒకసారి చూస్తే అద్భుతం, ఆశ్చర్యం. అది చూసిన రూపం కాదు, ఇలాంటి రూపం ఒకటి ఉంటుంది అని ఎవరు ఊహించలేరు. అలాంటి రూపంతో దూకాడు. ఎందుకు దూకాడు? ఏ రూపంతో దూకాడు అంటే ముందు రెండవ భాగాన్నే చూద్దాము. అదృశ్యత, అందరికీ కనిపించాడు. అత్యద్భుత రూపముద్వహన్, అత్యద్భుతం, ఎవరూ ఇంతకుముందు చూసి ఉండలేదు, అలాంటి రూపాన్ని ధరించి ఒక్క దూకాడు. స్తంభే సభాయాం, స్తంభం నుంచి సభలోకి దూకాడు. స్తంభంలో ఉన్నాడు, ఇంతవరకు దాక్కున్నాడు పాపం. స్తంభం చీలంగానే స్తంభంలోంచి బయటికి ఒక్క దూకాడు. స్తంభే సభాయాం, ఇలాంటి రూపంతో న మృగం న మానుషం. అది సింహము కాదు, మనిషి రూపము కాదు. మొండెం నుంచి కిందకేమో మనిషి రూపంలో ఉంది, మొండెం నుంచి పైకేమో సింహ రూపంలో ఉంది. సింహం తలకాయతోనూ మనిషి శరీరంతోనూ ఉంది. అలాంటి రూపంతో ఒక్క దూకాడు. ఎందుకు ఈ రూపంతో దూకాడు?
సత్యం విధాతుం నిజభృత్య భాషితం. తన భృత్యుడు, తనకి ఇష్టమైన వాడు, తననే నమ్ముకున్నవాడు ప్రహ్లాదుడు ఏమని చెప్పాడు అంటే, నా స్వామి స్తంభంలో ఉన్నాడని చెప్పాడు, స్తంభంలో కూడా ఉన్నాడని చెప్పాడు. సో అతని మాట నిజం చేయాలి. నేను స్తంభంలో ఉన్నాను, స్తంభం చీలిపోతే నేను బయటకు వచ్చేస్తాను అని నిజమైపోవాలి అని సత్యం విధాతుం నిజభృత్య భాషితం. ఏదో పిల్లవాడు పాపం, చిన్నపిల్లవాడు స్తంభంలో ఉన్నాడు అని చెప్పాడు. చెప్తే దాన్ని నిజం చేసేస్తావా, దానికోసం వచ్చేస్తావా అంటే వాడేం చిన్నపిల్లవాడు కాడు, చక్కగా చెప్పాడు. సర్వత్ర వర్తతే అని చెప్పాడు. మొత్తం ప్రాణులన్నిటిలోనూ ఆయన ఉన్నాడనే చెప్పాడు. అన్ని ప్రాణుల్లోనూ, ప్రాణం లేని వాటిల్లోనూ, మొత్తం సమస్త చరాచర ప్రపంచంలోనూ మొత్తంలోనూ ఆయనే ఉన్నాడు అని చెప్పాడు. దాన్ని నిజం చేయటం కోసం దూకేశాడు. వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః. ఆయన ఏం చెప్పాడు, సమస్త భూతాల్లోనూ నా శ్రీహరి కొలువై ఉన్నాడు అని కదా చెప్పాడు. స్తంభంలో కూడా ఉన్నాడని చెప్పాడు. స్తంభంలోనే ఉన్నాడు, అందులోనూ ఈ స్తంభంలోనే ఉన్నాడు, పక్క స్తంభంలో లేడు, పొరపాటున ఆ స్తంభం కొట్టేవు అని అనలేదు. ఏ స్తంభంలోనైనా తీసుకో, కదిలేది కదలనిది ఏదైనా తీసుకో, సర్వత్ర హరిర్వర్తతే అని చెప్పాడు. ఆ శ్రీహరి వ్యాప్తించ భూతేష్వఖిలేషు, సమస్త భూతాల్లోనూ వ్యాప్తితో ఉన్నాడు, మొత్తం అంతా నిండి ఉన్నాడు, భూతాలన్నిటిలోనూ నిండి ఉన్నాడు, ఎక్కడో దాక్కుని కూడా లేడు, నిండి ఉన్నాడు అని చెప్పాడు కదా. దాన్ని నిజం చేయటం కోసం, దాన్ని చూపించటం కోసం, తన యొక్క వ్యాప్తిని ప్రదర్శించటం కోసం, అన్నిట్లోనూ నేనున్నాను, ఏది పగలగొట్టినా సరే నేనే బయటకు వస్తాను, ఒక అణువు కాదు, ఒక బ్రహ్మాండం కాదు, ఏది బద్దలు చేసినా సరే అందులో లోపల ఉండే నేను బయటకు వస్తాను, అందులో నిండి ఉన్న నేను బయటికి కనిపిస్తాను అని చెప్పటానికి బయటికి దూకేశాడు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అని నారద మహర్షి గారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం. ఎవరైనా తన వాళ్ళు తన గురించి నిజం మాట్లాడితే, నిజంగా చెప్తే దాన్ని నిజం చేయటానికి పాపం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దాని ప్రకారం ప్రహ్లాదుడు స్తంభంలో కూడా ఉన్నాడు అంటే స్తంభంలోంచి బయటకు వచ్చేశాడు. ప్రతి వస్తువులోనూ ఉన్నాడు అంటే ప్రతి వస్తువులోంచి ఒకేసారి బయటకు వస్తే చూడలేరు కాబట్టి ఒక వస్తువు నుంచి బయటకు వచ్చి చూపించాడు. ప్రహ్లాదుడు ఒక్కడే కాదు కదా నిజభృత్యుడు. నిజభృత్యులు చాలామంది ఉన్నారు ఈయనకి. ఆ చాలామంది ఏమన్నా సరే ఆ అన్నదాన్ని నిజం చేయటం కోసమా అన్నట్లుగానే దూకేశాడు. ఎవరున్నారు? సనకాదులున్నారు. ఆ సనకాదులు ఏమన్నారు? జయ విజయులకి శాపం పెట్టేటప్పుడు మీకు 3 జన్మలతో నిష్కృతి సరిపోతుంది, మీరు వైకుంఠం నుంచి కింద పడిపోతున్నారు కదా, 3 జన్మలతో మీరు తిరిగి పైకి వస్తారు అని అన్నారు కదా. ఆ 3 జన్మలు అంటే జన్మ 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 అవ్వాలి కదా. జన్మ కట్ అవ్వాలి, మళ్ళీ జన్మ రావాలి, జన్మ కట్ అవ్వాలి, మళ్ళీ జన్మ రావాలి. అది కట్ అయితే వాళ్ళు పైకి రావాలి. ఈ జన్మ కట్ అవ్వాలంటే ఎవరు దాన్ని పూనుకోవాలి? వీడ మరణం లేకుండా వరం పొందాడు, వాళ్ళ 3 జన్మలు అన్నారు. వీడు మరణం లేకుండా ఇలాగే కూర్చుంటే ఆ 3 జన్మలు అనే వాళ్ళ మాట ఎప్పటికీ నిజమయ్యాను. కాబట్టి నిజభృత్య భాషితం సత్యం విధాతుం. సనకాదులు చెప్పిన మాటని నిజం చేయటం కోసం, వీళ్ళ జన్మని ఇక్కడికి కట్ చేయటం కోసం, హిరణ్యకశిపువు జన్మని ఇక్కడికి కట్ చేయటం కోసం తాను దూకేసేసాడు. అలాగే నిజభృత్య హిరణ్యకశిపువు అనేవాడు కూడా ఈయనకి భృత్యుడే. హిరణ్యకశిపువు అనేవాడికి ఇప్పుడు డొక్కు మారింది కానీ లోపల ఇంజిన్ పాతదే కదా. ఈ హిరణ్యకశిపువు అనేటువంటి శరీరం కొత్తగా వచ్చింది కానీ, ఈ బాడీ వచ్చింది కానీ లోపల ఇంజిన్ పాత ఇంజినే. అది జయ విజయుల తాలూకు ఇంజిన్ కదా, ఆ రూపమే కదా. వాళ్ళు ఏం మాట్లాడారు? నిజభృత్య భాషితం, నిజభృత్యుడే కదా. ఆ హిరణ్యకశిపువు ఏమని మాట్లాడాడు? ఒకవేళ గనక నాకు మరణమంటూ వస్తే అది ప్రహ్లాదుడి ద్వారానే వస్తుంది అని మాట్లాడా లేదా? ఇంతకుముందు మొదటిసారి రెండోసారి చూసినప్పుడు ఒకవేళ మరణం అంటూ వస్తే వీడి వల్లే రావాలి, వీడి వల్ల మరణం రాకపోతే నాకు మరణం అనేది ఉండకూడదు అని మాట్లాడాడు కదా. దాన్ని నిజం చేయటం కోసం తనవాడే కదా, ఇంజిన్ తనదే కదా. కాబట్టి దాన్ని నిజం చేయటం కోసం ప్రహ్లాదుడి ద్వారానే ఇతనికి మృత్యువు అనే మాటను నిజం చేయటం కోసం దూకేశాడు.
ఇది కాక హిరణ్యకశిపు తన భృత్యుడు ఏమని మాట్లాడాడు అంటే, బ్రహ్మగారికి తపస్సు చేసి బ్రహ్మగారిని వరాలు అడిగేటప్పుడు భూతేభ్యస్త్వద్విసృష్టేభ్య మృత్యుర్మే నభూయాత్ అని మాట్లాడాడు. ఓ బ్రహ్మ, నువ్వు సృష్టి చేసినటువంటి పదార్థాల వల్ల నాకు మరణం రాకూడదు అని మాట్లాడాడు. అందుకని బ్రహ్మగారి సృష్టిలో ఏ వస్తువుతోనూ ఏ పదార్థంతోనూ ఇతను మరణాన్ని పొందకూడదు అని కదా ఇతని మాట. ఆ మాట నిజం చేయాలి కదా. అందుకని బ్రహ్మగారి సృష్టి కంటే పై సృష్టిగా తాను ఒక రూపంతో, కొత్త రూపంతో దిగాడు. బ్రహ్మగారు ఓ పద్ధతి ప్రకారం సృష్టి చేసుకుంటూ పోతాడు. సింహం అంటే సింహంగానే పుట్టిస్తాడు, మనిషి అంటే మనిషిగానే పుట్టిస్తాడు. ఆ బ్రహ్మగారి సృష్టిని దాటి నర సింహ రూపంలో, సగమేమో మనిషి సగమేమో సింహం అనేటువంటి రూపంలో తన కొత్త రూపాన్ని, తన కొత్త డిజైన్ని తాను చేసి ఆ డిజైన్లో దూకేశాడు. కాబట్టి బ్రహ్మగారి సృష్టిలో ఉండేటువంటి వస్తువులతో మరణం రాకూడదు అనే మాటను నిజం చేయటం కోసం ఆయన ఈ రూపంలో దూకేశాడు. ఇది కాక ఈయన భృత్యుడు, ఈ శ్రీహరి తాలూకు భృత్యుడు నారద మహర్షి కూడా కదా. ఆ నారద మహర్షి ఏమని చెప్పాడు అంటే, అకుతశ్చిత్ భయోమరహ అని ప్రహ్లాదుడి గురించి చెప్పాడు. ఈ ప్రహ్లాదుడిని ఎవరూ చంపలేరు. ఈ ప్రహ్లాదుడు అమరుడు, ఇతనికి మరణం అనేది లేదు. అకుతశ్చిత్ భయ, కనీసం ఎవరి ద్వారానైనా సరే భయం అనేది రాదు అని ఇంద్రుడు ప్రహ్లాదుడి తల్లి కాయాధు ఆవిడ్ని తీసుకెళ్తున్నప్పుడు చెప్పాడు కదా. ఒకవేళ గనక ఇప్పుడు ఈ హిరణ్యకశిపువు కత్తి ఎత్తి ప్రహ్లాదుడి మెడ మీద గనక పెట్టేస్తే, ఒకవేళ తల తెగిపోతే అమరహ అని ఆయన చెప్పిన మాట అబద్ధమైపోవును కదా, నారదుడు చెప్పిన మాట అబద్ధమైపోవును కదా. అలా అబద్ధం అవ్వటానికి వీల్లేదు. నారదుడు ప్రహ్లాదుడిని అమరుడు అన్నాడంటే అమరుడు అవ్వాల్సిందే. కాబట్టి సత్యం విధాతం నిజభృత్య భాషితం ఆయన దూకేశాడు. ఆ కత్తి ప్రహ్లాదుడి మెడ మీద పడటానికి వీల్లేదు అని దిగేశాడు. అంతేకాదు, సంస్థాం న ప్రాప్స్యతి, ఎవరు ఈ ప్రహ్లాదుడిని ఏమీ చేయలేరు అని నారదుడు చెప్పాడు. ఆ మాటను నిజం చేయటం కోసం కూడా ఎవరు ఏంటి, ముల్లోకాల్ని గెలిచినటువంటి హిరణ్యకశిపువు కూడా ఇతనిని ఏమీ చేయలేడు, ఇతని మీద గీత పడదు, ఇతని మీద కత్తి గీత కాదు కదా, ఇంకొక గీత ఏ గీత పడదు అని తేల్చి చెప్పటానికి తానే ఒక్క దూకేశాడు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం. ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ నిజం చేయటం కోసం, వాటన్నిటినీ సత్యం నేనున్నాను అని నిరూపణ చేయటం కోసం, తానే మొత్తం జగమంతా నిండి ఉన్నాను అని చెప్పటం కోసం, అటు సింహాల్లాంటి మృగాల్లోనూ ఇటు మనుషుల్లాంటి ప్రాణుల్లోనూ చరాచర ప్రపంచం మొత్తంలోనూ స్తంభంలోనూ అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే తానే నిండి ఉన్నాను, తానే ఉన్నాను అనే తన సర్వభూత వ్యాప్తిని తెలియచెప్పటం కోసం ఆయన ఈ అద్భుతమైన రూపాన్ని ధరించి ఒక్క దూకాడు. అదృశ్యత, కనిపించాడు. ఇంతకుముందు కనిపించలేదు కదా, ఇప్పుడు కనిపించాడు. అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ముందు ఒక క్షణం స్తంభంలో కనిపించాడు, ఆ దూకిన తర్వాత కింద దూకిన తర్వాత సభలో కనిపించాడు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. ససత్వమేవం పరితో విపశ్యన్ స్తంభస్య మధ్యాదను నిర్జిహానం నాయం నరో నాపి మృగో విచిత్రం అహో కిమేతత్ ను నృమృగేంద్ర రూపం అని హిరణ్యకశిపువు ఆశ్చర్యపోయాడు. ఆ హిరణ్యకశిపువు ఈ ఇంతకుముందేమో శబ్దం కనిపించింది, శబ్దం వినిపించింది, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే కనిపించలేదు. ఉన్నట్టుండి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి ఒక రూపం కూడా దిగింది అనేదాన్ని చూశాడు. స్తంభంలో ఒక క్షణం, కిందకి దూకిన తర్వాత ఒక క్షణం చూశాడు. సత్వం, ఇదొక చాలా విచిత్రమైన ప్రాణిగా ఉంది. ఏనం, ఈ శబ్దం చేసింది ఈ ప్రాణే అని తెలిసిపోతోంది. పరితో విపశ్యన్, ఒకసారి ఆ కొత్త ప్రాణి కనిపించేసరికి, సగమేమో మనిషి సగమేమో సింహం తల ఇలా కనిపించేసరికి పరితో విపశ్యన్, ఏంటిది అని నలుదిక్కులకి ఒక్కసారి చూశాడు. పరితో విపశ్యన్, ఏమై ఉండొచ్చు అని లోపల వెతుక్కున్నాడు.
పరితో విపశ్యన్ స్తంభస్య మధ్యాత్ అను నిర్జిహానం. తాను కొట్టినటువంటి పిడికిలి దెబ్బకి స్తంభం పగిలిపోతే ఆ చీలిపోయిన స్తంభ మధ్యం నుంచి ఈయన దూకేశాడు కదా, ఆ దూకేసిన రూపాన్ని చూసి ఒకసారి ఇదేంటి ఇలా ఉంది అని ఆశ్చర్యపోయి చూశాడు. అనుకున్నాడు, నాయన్నరహ, మనిషి అందామా అనటానికి వీల్లేదు, తలకాయ మనిషి తలకాయ లేదు. పోనీ మృగం అందామా, నాపి మృగ, తలకాయ వరకు మృగం ఉంది కానీ మిగతా శరీరం మృగ శరీరంగా లేదు. విచిత్రం, చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి ప్రాణిని మనం చూసి ఉండలేదు. అహో కిమేతత్, ఇదేమిటి ఆశ్చర్యకరంగా ఉంది. మృగేంద్ర రూపం, సగం మనిషి సగం సింహం తల కలిసి ఇలా ఆశ్చర్యంగా ఉంది, కానీ చాలా గొప్పగా ఉంది. మృగేంద్ర రూపం, చాలా శ్రేష్టమైన రూపంగా ఉంది ఏంటి అని ఆశ్చర్యంగా చూశాడు. ఆలోచించుకున్నాడు, ఇదేమిటి మనుషుల లెక్కలో చేర్చాలా, ఈ రూపానికి ఆధార్ కార్డు ఇస్తే మనుషుల లెక్కలో చేర్చి ఇవ్వాలా, లేదా ఇంకో రూపంలో చేర్చి ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి అన్నట్టు ఆశ్చర్యపడి చాలా లోపల మీమాంస చేసుకున్నాడు. ససత్వమేనం పరితో విపశ్యన్ స్తంభస్య మధ్యాదను నిర్జిహానం నాయన్నరో నాపి మృగో విచిత్రం అహో కిమేతత్ మృగేంద్ర రూపం. మీమాంసమానస్య సముత్థితోగ్రతః నృసింహరూపస్తదలం భయానకం ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురత్సటా కేశర జృంభితాననం. ఆలోచిస్తున్నాడు, ఇదేంటి అని వెతుకుతున్నాడు. వెతుకుతూనే ఉండే లోపలే ఆ దూకినవాడు కాస్త ప్రహ్లాదుడి తల నరకటానికి కత్తి ఎత్తినటువంటి హిరణ్యకశిపువు ముందు ఒక్క క్షణంలో వచ్చి పడ్డాడు. దూకినవాడు దూకినట్లుగా ప్రహ్లాదుడికి హిరణ్యకశిపువుకి మధ్యలోకి వచ్చి పడ్డాడు, మధ్యలో నిలబడ్డాడు. మీమాంసమానస్య, ఇతనేమో ఆలోచించుకుంటూనే ఉన్నాడు. ఆలోచించుకుంటూ ఉండగానే సముత్థిత అగ్రత, ఆ హిరణ్యకశిపువుకు ఎదురుగా నిలబడ్డాడు. అగ్రత నృసింహరూప, సగమేమో మనిషి సగమేమో సింహం అనే రూపాన్ని ధరించిన తదలం భయానకం, చాలా భయంకరమైన రూపంతో ఆ హిరణ్యకశిపువు ముందు నిలబడ్డాడు. అలం భయానకం, ఆ రూపం ఎంత భయానకంగా ఉందంటే ప్రతప్త చామీకర చండలోచనం, ఆ సింహ రూపంలో ఉండేటువంటి రెండు కళ్ళు చండ భయంకరంగా ఉన్నాయి. భయంకరంగా ఉండటం మాత్రమే కాదు, ప్రతప్త చామీకర, బంగారాన్ని బాగా కాచి వడబోస్తే ఆ బంగారం రంగు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉన్నాయి. బంగారం రంగు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బాగా కాచిన బంగారపు తాలూకు రంగులో ఉన్నాయి. ప్రతప్త చామీకర చండలోచనం, సింహం తాలూకు కళ్ళు ఎలాగ ఉంటాయో అలాగే ఉన్నాయి. ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురత్సటా కేసర జృంభితాననం. సింహం మొహం కదా, సింహానికి పైన వెంట్రుకలు ఉంటాయి, అలాగే కింద కూడా వెంట్రుకలు ఉంటాయి. స్ఫురత్ సట, సట అంటే పైభాగంలో ఉండేటువంటి వెంట్రుకలు, కేసర అంటే జూలు అని మనం పిలుచుకునేటువంటి వెంట్రుకలు. ఆ జూలుతోనూ ఆ వెంట్రుకలతోనూ స్ఫురత్ సట, అవేమో తల 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 మెరుస్తున్నాయి. ఆ మెరుస్తున్న వాటితో జృంభితాననం, చాలా ఏమిటో ఆటోపంగా ఉంది, చాలా ఆడంబరంగా ఉంది. అలాంటి జూలుతో కూడినటువంటి ఆననం మొహంతో భయంకరంగా ఉన్నాడు. అసలే సింహం రూపం, ఆ సింహానికి ఇంత జూలు, కళ్ళేమో ఎర్రటి కావు, అదేంటంటే బంగారాన్ని కాస్తే ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉన్నాయి కళ్ళు. అవి చూస్తే ఎవరికైనా సరే హడలు పుట్టవలసిందే. అలాంటి భయంకరమైన రూపంలో ఆయన వచ్చాడు. మీమాంసమానస్య సముత్థితోగ్రతః నృసింహ రూపస్తదలం భయానకం ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురత్సటా కేశర జృంభితాననం. కరాలదంష్ట్రం కరవాలచంచల క్షురాంతజిహ్వం భృకుటీముఖోల్బణం స్తబ్ధోర్ధ్వకర్ణం గిరికందరాద్భుత వ్యాత్తాస్యనాశం హనుభేద భీషణం అనే తీరులో భయంకరంగా ఉంది ఆ రూపం. కరాలదంష్ట్రం, నోరు తెరుచుకుని ఉంది ఆ రూపం, నోరు తెరుచుకునే ఉంది. నోట్లో ఉండేటువంటి కోరపళ్ళు కరాళ, చాలా క్రూరంగా ఉండేటువంటి కోరపళ్ళు కనిపిస్తున్నాయి, భయంకరంగా కనిపిస్తున్నాయి. కరాళదంష్ట్రం, ఆ పళ్ళకి, పై పళ్ళకి కింద పళ్ళకి మధ్యగా ఒక నాలుక కనిపిస్తోంది. ఆ నాలుక చాలా పొడవుగా ఉంది.
ఎలాంటి నాలుక? కరవాల చంచల క్షురాంత జిహ్వం. ఒక కత్తి ఇటు అటు ఊగుతున్నట్లుగా అది ఊగుతోంది ఆ నాలుక. కరవాల చంచల. కత్తికి చివరిలో ఎలాగైతే పదునుగా ఉంటుందో, చివరికి వచ్చేసరికి తీక్ష్ణంగా కత్తి ఎలాగైతే మారుతుందో, అలాగే ఈ నాలుక కూడా తీక్ష్ణంగా మారుతోంది. క్షురాంత. కత్తికి ఎలాగైతే చివరికి వచ్చేసరికి పదునుంటుందో అలా పదునుంది. క్షురాంత జిహ్వం. అలాంటి నాలుక ఇటు అటు ఊగుతుంటే, ఒక పెద్ద కత్తి ఇటు అటు ఊగుతున్నట్లుంది. ఆ కత్తి ఊగితే ఎంత భయం వేస్తుందో అంత భయం వేస్తోంది. ఇది కాక ఆయన కనుబొమ్మలను మాత్రం ఎవ్వరూ చూడలేరు. భృకుటీ ముఖోల్బణం. ఆ కనుబొమ్మలు మొహం మొత్తానికి చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ కనుబొమ్మలు అలా ముడివేసి క్రూరంగా చూస్తున్నాడు. భృకుటీ ముఖోల్బణం. దాంతో ఆ మొహం మొత్తం కూడా చాలా భయంకరంగా తయారైపోయింది. దీనికి తోడు స్తబ్ధ ఊర్ధ్వకర్ణం. సింహాలు ఉంటాయి కదా, సింహాలకి బాగా కోపం వచ్చినప్పుడో వేటాడబోయే ముందో చెవులు ఒకసారి నిక్కపొడుచుకుంటాయి. అలా ఈయన కూడా స్తబ్ధ ఊర్ధ్వకర్ణం. చెవులు నిక్కపొడుచుకున్నాయి, పైకి గట్టిగా ఇలా నుంచున్నాయి. చూడబోతే 2 శంఖాలని ఇటు అటు పెట్టినట్టుగా ఉన్నాయి. కాకపోతే తెల్ల శంఖాలు కావు, సింహం రంగు శంఖాలు. స్తబ్ధోర్ధ్వకర్ణం. గిరికందరాద్భుత వ్యాత్తాస్య నాసం. నోరు తెరుచుకున్నాడు కదా, ఆ నోరు ఎంత మేరకు ఉంది అంటే, ఓ పెద్ద పర్వతంలో ఒక గుహ ఉంటే ఆ తెరుచుకున్న గుహ ఏమాత్రం ఉంటుందో ఆ మాత్రం ఉంది. గిరి కందర అద్భుత వ్యాత్త ఆస్య. ఒక పర్వతం తాలూకు గుహ ఏమాత్రం తెరుచుకుని ఉంటుందో ఆ మాత్రం నోరు తెరుచుకునింది. నోరు మాత్రమే కాదు, వ్యాత్తాస్య నాసం. ముక్కుపుటాలు 2 అంతంతున్నాయి. నోరు ఎంతుందో ఒక్కొక్క ముక్కుపుటమో అంతుంది. ఒక్కొక్క ముక్కుపుటం కూడా ఎంత ఉంది? ఒక గుహ ఉన్నంతుంది. అది తెరుచుకున్న గుహలాగా 2 ముక్కుపుటాలు, దాంట్లో దానికంటే కింద ఒక పెద్ద గిరి గుహలాంటి, పర్వత గుహలాంటి పెద్ద నోరు. ఆ నోట్లోనేమో పొడుచుకొచ్చినటువంటి పళ్ళు, భయంకరమైన పళ్ళు. దీనికి తోడు అక్కడ కత్తిలాగా వేళ్లాడుతున్నటువంటి నాలుక. వీటిని చూసి భయపడుతూ ఉంటే ఒకసారి పైకి చూస్తే ముడివేసిన కనుబొమ్మలు. భయంకరంగా ఉంది రూపం మొత్తం. కరాళదంష్ట్రం కరవాల చంచల క్షురాంత జిహ్వం భృకుటీ ముఖోల్బణం స్తబ్ధోర్ధ్వకర్ణం గిరికందరాద్భుత వ్యాత్తాస్యనాశం హనుభేద భీషణం. ఇది కాక ఇటు అటు 2 చెంపలున్నాయి కదా, ఆ చెంపలేవో అక్కడక్కడ ఆగిపోయినట్లుగా చిన్న చిన్న పగుళ్ళలాగా ఉన్నాయి. దాంతో ఇంకా భయంకరంగా ఉంది. హనుభేద భీషణం. సింహం తాలూకు దవడలు కనిపిస్తుంటే ఆ దవడలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. అలాంటి రూపంతో ఆయన ఒక్క దూకి హిరణ్యకశిపువుకి ప్రహ్లాదుడికి మధ్యకు వచ్చేశాడు. హిరణ్యకశిపువుకి ఎదురుకుండా నుంచున్నాడు. ఇలాంటి రూపాలు వస్తే హిరణ్యకశిపువు భయపడతాడా? భయపడ్డు కదా. కానీ భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే, దివిస్పృశత్ కాయమదీర్ఘ పీవరగ్రీవోరు వక్షస్థలమల్పమధ్యమం చంద్రాంశుగౌరైశ్చురితంతనూరుహై విశ్వగ్భుజానీకశతం నఖాయుధం. వచ్చినవాడేమి పొట్టిగా ఇంతలేడు, ఆ ప్రహ్లాదుడు ఉన్నట్టుగా ఏదో పొట్టి బాలుడల్లే లేడు. దివిస్పృశత్కాయం. ఆకాశపు అంచుల్ని తాకేంత శరీరంతో దిగాడు. ఆకాశపు అంచులు దాటుతున్నాయి ఈ శరీరానికి. దివిస్పృశత్కాయం. అయితే ఏదో అది పొడవా ఇది పొడవా అనడానికి వీల్లేదు. మొత్తం శరీరం మొత్తం పొడవుగానే ఉంది. అదీర్ఘ పీవర గ్రీవ ఉరు వక్షస్థలం. ఆ మెడ మాత్రం దీర్ఘంగా పొడుగ్గా లేదు. కనీసం మనుషుల మెడ ఎంత పొడవుగా ఉంటుందో అంత పొడవుగా కూడా లేదు. పొట్టిగా ఉంది, మెడ పొట్టిగా ఉంది. సింహం తాలూకు మెడ మనిషికి అతికిస్తే పొట్టిగానే కనిపిస్తాలి కదా, అలా పొట్టిగా ఉంది. కానీ పీవర చాలా లావుగా ఉంది. మనుషుల మెడ అంత లావుగా ఉండదు, కొంచెం సన్నగా ఉంటుంది. ఇదేమో ఇంత లావు మెడ. అదీర్ఘ పీవర గ్రీవ. కొంచెం కిందకి దిగి చూస్తే ఉరు వక్షస్థలం. మనిషి వక్షస్థలం కదా, విశాలమైన వక్షస్థలం. దాన్ని చూస్తే భయం అయ్యాల్సిందే. మంచి బిల్డప్ బాడీ అన్నమాట అది. అలాంటి ఉరు వక్షస్థలం అల్పమధ్యమం. కొంచెం కిందకి దిగి చూస్తే ఆయన ఉదరం అనేది లేనే లేదు, కనిపించట్లేదు. అల్పమధ్యమం, చాలా తక్కువగా ఉంది.
అంటే ఏదో తిండి తిని బలాన్ని పుంజుకున్నది కాదు, ఇది స్వయంగా బలంగా ఉన్నటువంటి రూపం. అల్పమధ్యమం చంద్రాంశు గౌరైశ్చురితం తనూరుహై. మనిషి శరీరంలో అక్కడక్కడ వెంట్రుకలు ఉంటాయి కదా, రోమాలు ఉంటాయి కదా, ఆ రోమాలు ఈ శరీరంలో కూడా ఉన్నాయి. కిందకి దిగితే వక్షస్థలం నుంచి రోమాలు ఉన్నాయి. ఆ రోమాలు తెల్లగా ఉన్నాయి. చంద్రాంశు గౌరై. ఎంత తెల్లగా ఉన్నాయంటే చంద్రుడి తాలూకు కిరణాలు, వెన్నెల కిరణాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉన్నాయి. చంద్రాంశు గౌరై ఛురితం తనూరుహై. అక్కడక్కడ ఉండేటువంటి తెల్లటి రోమాలతో ఈ శరీరం నిజానికి అందంగా కూడా ఉంది, చాలా బాగుంది. చంద్రాంశ గౌరై ఛురితం తనూరుహై. ఒకసారి మళ్ళీ కొంచెం తలెత్తి చూస్తే విశ్వభుజానీక శతం. ఎన్ని భుజాలున్నాయని లెక్క పెట్టలేరు. భుజ అనీక శతం, 100ల కొద్దీ భుజాలున్నాయి. ఆ 100ల కొద్దీ భుజాలు అన్ని వైపులకి పరుచుకున్నాయి, ఒకవైపే లేవు, ఇలా పరుచుకుని ఉన్నాయి. విశ్వభుజానీక శతం. ఏ భుజంలో ఏం ఆయుధం ఉంది అని ఎవరు లెక్కగట్టలేరు. కానీ ఆ భుజాల తాలూకు చివళ్ళు ఉన్నాయి కదా, చేతులు, ఆ చేతులకి మాత్రం అన్ని చేతులకి నఖాయుధం గోళ్ళున్నాయి. సింహానికి ఉండేట్లుగా గోళ్ళున్నాయి. గోళ్ళు కత్తిరించుకోలేదు, బాగా పొడుగ్గా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. దివిస్పృశత్కాయం అదీర్ఘపీవర గ్రీవోరు వక్షస్థలం అల్పమధ్యమం చంద్రాంశ గౌరైశ్చురితం తనూరుహై విశ్వభుజానీక శతం నఖాయుధం. దురాసదం సర్వనిజేతరాయుధ ప్రవేక విద్రావిత దైత్యదానవం ప్రాయేణమేయం హరిణోరు మాయయా మాయిన వధస్మృతోనేన సముద్యతేన కిం అని అనిపించేటట్లుంది. దురాసదం, ఈ రూపం మన దగ్గరికి రాకుండా ఉంటే చాలరా బాబు అని అనిపించేటట్టుంది. ఇంకా ఈ రూపం దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయటం, గెలవటం అనేది ఇంపాసిబుల్ అని తెలిసిపోతోంది. దురాసదం, ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేరు అన్నట్లే ఉంది ఆ రూపం. దేనికి తోడు రూపమే ఇలా ఉంటే సర్వనిజేతనాయుధ ప్రవేక విద్రావిత దైత్య దానవం. 100ల కొద్దీ భుజాలు ఉన్నాయి కదా, ఆ 100ల కొద్దీ ఉండేటువంటి భుజాల్లో ప్రతి భుజానికి, ప్రతి చేతికి ఒక ఆయుధం ఉంది. 2 చేతులు ఖాళీగా ఉంచినట్టున్నాడు, మిగతా చేతులన్నిట్లోనూ ఆయుధాలు పట్టుకుని ఉన్నాడు. ఏ ఆయుధం అని లెక్క పెట్టడం కష్టంగా ఉంది. కొన్ని ఆయుధాలు, తెలిసిన ఆయుధాలను చూసి ఒక్కసారి అమ్మో ఈ ఆయుధం అని అనుకోవచ్చు. ఒక చేత్తోనైతే నిజాయుధం తన ఆయుధమైనటువంటి చక్రాన్ని పట్టుకున్నాడు, ఆ ఆయుధం కనిపిస్తోంది. ఇతరాయుధ, తన ఆయుధమే కాకుండా ఇంద్రుడి తాలూకు వజ్రాయుధాన్ని కూడా ఒక చేత్తో పట్టుకున్నాడు, వరుణుడి తాలూకు పాశాయుధాన్ని ఒక చేత్తో పట్టుకున్నాడు, మిగతా వాళ్ళ తాలూకు గంటలు అవి ఇవి ఏ ఆయుధాలు ఉంటే ఆ ఆయుధాలని పట్టుకుని ఉన్నాడు. ఆయుధాలు ఎవరికైనా తెలిస్తే ఆ ఆయుధాలని ఆయా దేవతల చేతుల్లో చూసి ఉంటే అవి ఇక్కడున్నాయి అని అనిపించాలి. అన్ని ఆయుధాలు పట్టుకుని ఉన్నాడు. సర్వ నిజేతరాయుధ, తన ఆయుధాలు మిగతా దేవతల ఆయుధాలు అన్నిటినీ పట్టుకున్నాడు. మరి సమస్త దేవతామయుడు అని కనిపించాలి కదా ఆయన. దేవతలందరూ ఆయన యొక్క రూపాలే అని తెలియాలి కదా చూసేవాళ్ళకి, అందుకని అలా వచ్చాడు. అయితే ఆయుధ ప్రవేక, ఏ ఆయుధము చిన్న చితక ఆయుధం కాదు, చాలా గొప్ప ఆయుధం, చాలా ఉత్తమమైనటువంటి ఆయుధం. ఇంద్రుడికి 150 ఆయుధాలుంటే 150 ఆయుధాలను తీసుకురాలా. ఇంద్రుడి ఆయుధాల్లో ఉత్తమమైన ఆయుధం వజ్రాయుధం అయితే దాన్ని మాత్రమే తెచ్చాడు. వరుణుడి ఆయుధాల్లో ఉత్తమమైన ఆయుధం పాశమే అయితే ఆ ఆయుధాన్ని మాత్రమే తెచ్చాడు. అలా ఒక్కొక్క దేవత తాలూకు ఉత్తమ ఆయుధాన్ని మాత్రమే పట్టుకుంటే అవి 100ల కొద్దీ ఆయుధాలు, 100ల కొద్దీ చేతులు అయినాయి. ఈ ఆయుధాలని చూస్తే, ఇంతకుముందు ఈ ఆయుధాలని పాపం ఈ రాక్షసులు చూసిన వాళ్ళే. అప్పుడు భయం ఏం లేదు వాళ్ళకి, అప్పుడు భయం వేయలేదు, వాళ్ళు అప్పుడు యుద్ధం కూడా చేశారు. కానీ ఈయన చేతిలో ఆయుధాలు చూసేసరికి విద్రావిత దైత్య దానవం, వాళ్ళందరూ భయపడిపోయి పారిపోయారు. విద్రావిత దైత్య దానవం, ఆ ఆయుధాలని చూస్తేనే ఈ ఆయుధంతో మన నెత్తి మీద ఈ రూపంతో మొట్టాడంటే మాత్రం తల చిట్లుతుంది అని భయపడి అందరూ అక్కడికక్కడ పరుగులు తీశారు. సభలోనే ఇటు అటు పరుగులు తీశారు. అందరూ భయపడిపోయారు. అందరూ కాదు, హిరణ్యకశిపువు భయపడ్డాడు. ఏమని భయపడ్డాడు? ప్రాయేణమేయం, అయిపోయింది, నా పని అయిపోయింది. హరిణా ఉరుమాయిన, మహామాయావి ఆ శ్రీహరి, నాకంటే పెద్ద మాయావి, అందువల్ల వధ స్మృత,
నన్ను చంపడానికే వచ్చేశాడు, ఇది నా తాలూకు చివరి క్షణము అని భయపడ్డాడు. ప్రాయేణమేయం హరిణా ఉరుమాయిన వధ స్మృత. బహుశా మా శ్రీహరి తన మాయిక రూపాల్లో ఒక రూపాన్ని పంపించి ఆ రూపంతో నన్ను వధించాలి అని అనుకుంటున్నాడు. అనేన సముద్యతేన కిం. ఇప్పుడేమో స్తంభంలోంచి బయటకు వచ్చాడు కదా, ఒక్క దూకాడు కదా, దూకిన వాడు నా ఎదురకుండా వచ్చాడు కదా, దీంతోనే నా పని అయిపోతుందా ఏమి అని ఒక్కసారి అనుకుని భయపడ్డాడు. హిరణ్యకశిపువే భయపడ్డాడు. భయం అనేదే ఎరుగని హిరణ్యకశిపువు ఆ క్షణాన భయపడ్డాడు. అలా ఉంది భయంకరమైన ఆ రూపం. మిగతా రాక్షసుల సంగతి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఇటు అటు చెల్లాచెదురుగా పరిగెత్తుతూనే ఉన్నారు. హిరణ్యకశిపువు మాత్రం ప్రాణాల మీద తీపితో ఒక్కసారి భయపడ్డాడు. దురాసదం సర్వనిజేతరాయుధ ప్రవేక విద్రావిత దైత్యదానవం ప్రాయేణమేయం హరిణోరుమాయినా వధస్మృతోనేన సముద్యతేన కిం. ఏవం బ్రువం స్త్వభ్యపతద్గదాయుధో నదన్ నృసింహం ప్రతి దైత్యకుంజరః అలక్షితోగ్నౌ పతితః పతంగమో యథా నృసింహౌజసి సోసురస్తదా. మొదట్లో ఆలోచించాడు, భయపడ్డాడు, భయపడినా సరే తమాయించుకున్నాడు. ఇంత సీనియారిటీ ఉంది కదా, అందుకని తమాయించుకున్నాడు. తమాయించుకుని నేను ఈ శ్రీహరిని చూడాలి, ఇతనితో యుద్ధం చేయాలి, ఇతని మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను కదా, అలాంటి వాడే కదా దిగాడు, ప్రాయణ అని అనుకున్నాం కదా, ఆ శ్రీహరి తప్ప ఇంత గొప్ప మాయ మరొకరికి ఉండదు, ఆ శ్రీహరికే ఉండాలి, ఆయనే అయి ఉండాలి అని లోపల ఒకసారి అనుకున్నాడు. అనుకుని సమయం వచ్చింది కదా, యుద్ధం చేయాలి కదా, మన ప్రతాపం ఆయన కూడా రుచి చూపించాలి కదా అని అనుకున్నాడు. అనుకుని నీ పని నేను పడతాను అని ఏవం బ్రువన్ మాట్లాడుకుంటూ అభ్యపతత్ ఆ రూపం మీదకి ఈ హిరణ్యకశిపువు కూడా కలయబడ్డాడు. అభ్యపతత్. అంతవరకు చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్నాడు కదా, కత్తిని పట్టుకున్నాడు కదా, ప్రహ్లాదుడి తలకైతే నరికేస్తాను అని. ఆ ఖడ్గాన్ని మాయ చేసేసి, హిరణ్యకశిపువు కూడా మాయలు ఉన్నాయి కదా, దాన్ని మాయం చేసేసి చేతిలో గదను తీసుకున్నాడు. గదాయుధ. అభ్యపతత్ గదాయుధ. ఆ గద తీసుకుని నదన్ నృసింహం ప్రతి. ఏంటి నువ్వు శబ్దం చేసేదేంటి, దిక్కులు పిక్కటిల్లేలాగా నువ్వు శబ్దం చేసేదేంటి, ఆ మాత్రం శబ్దం చేయడం మాకు వచ్చు అని కీచుగొంతుతో ఒక అరుపు అరిచాడు. ఆ శబ్దం ముందు ఇది కీచుగొంతల్లోనే అయింది. కీచుగొంతుతో నదన్ ఏదో శబ్దం చేస్తూ నృసింహం ప్రతి, ఆ నరసింహుడి మీదకి ఇతను కలయబడ్డాడు. ఒక దూకాడు. దైత్యకుంజర. అసలు సైజు ప్రకారం చూస్తే ఒక ఏనుగంత సైజులో ఉంటాడు హిరణ్యకశిపువు. ఈ ఏనుగంత సైజులో ఉండేటువంటి హిరణ్యకశిపువు సింహం లాంటి ఈ నరసింహుడి మీదకి ఒక దూకాడు. సైజుల వారీగా చూస్తే ఏనుగు సైజు ఎంత ఉండాలి, చాలా పెద్దదిగా ఉండాలి. సింహం సైజు ఎంత ఉండాలి, చాలా చిన్నదిగా ఉండాలి. కనీసం ఏనుగు సింహం పక్కపక్కన నుంచుంటే సింహం చాలా చిన్నదిగా కనిపించాలి, అలా ఉండాలి. కానీ పాపం హిరణ్యకశిపువు కర్మ కాలిపోయింది కదా. ఎంత పెద్ద రూపం అంటే వచ్చిన నరసింహస్వామి రూపం. అలక్షిత. ఇంత ఏనుగంత శరీరం ఉన్న హిరణ్యకశిపువు నరసింహస్వామి మీద కలయపడేసరికి ఆ నరసింహస్వామి మీద కలయబడిన తర్వాత కనిపించలేదు ఎవరికి. అలక్షిత. ఎంతగా అలక్షిత అంటే అగ్నౌ పతిత పతంగమో యథ. పెద్ద నెగడు, పెద్ద మంట, ఆ మంటలో పడిన మిడత ఎలాగైతే కనిపించదో అలా కనిపించలేదు. ఏనుగంతటి వాడు మిడతలా తయారైపోయాడు. ఎదురుకుండా ఉన్నది సింహం కాదు, పెద్ద మంట, పెద్ద నెగడు. ఆ నెగడులో పడిన మిడతలాగా అసలు కనిపించలేదు. అలక్షిత. అగ్నౌ పతిత పతంగమో యథ. నృసింహౌజసి. అదేంటిది? పరమాత్మే ఒక రూపాన్ని ధరించి కోపం అనేటువంటి పూత పూసుకుని వచ్చినటువంటి రూపం అది. ఆ రూపానికి ఉండేటువంటి ప్రభావం ఓజహ, ఆయన యొక్క తేజస్సు. అందులో ఈ హిరణ్యకశిపువు ఎంత, మిడత అంత. నృసింహౌజసి సహా అసుర. ఆ హిరణ్యకశిపువు అంతటి వాడు ఇంద్రుడితో సహా దిక్పాలకులందరినీ అణిచేసినవాడు, కాలితో తొక్కేసినవాడు, అధపాతాళానికి తోసేసినవాడు. ఎక్కడ పడ్డాడో కూడా తెలియలేదు, అలా కలయబడ్డాడు. తదా
ఏవం బ్రువం స్త్వభ్యపతద్గదాయుధో నదన్ నృసింహం ప్రతి దైత్యకుంజర అలక్షితోగ్నౌ పతితః పతంగమో యథా నృసింహౌజసి సోసురస్తదా. కానీ నతద్విచిత్రం ఖలు సత్వధామని స్వతేజసా యోనుపురా పిబత్తమః తతోభిపద్యాభ్యహనన్మహాసురో రుషా నృసింహం గదయోరువేగయా. మనమేదో అనుకుంటున్నాము, హిరణ్యకశిపు అంతటి ఏనుగు ఈ నరసింహస్వామి మీద కలయబడేసరికి మిడతల్లే ఉన్నాడు, ఏమీ లెక్కలేదు అనుకుంటున్నాము. అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. నతద్ విచిత్రం, ఆశ్చర్యం కాదు. ఖలు సత్వధామని శుద్ధ సత్వస్వరూపంలో వచ్చాడు. ఆయనకి రూపం లేదు. వాస్తవానికి రూపం లేనటువంటి ఆ పరమాత్మ ఒక సత్వరూపాన్ని, శుద్ధ సత్వరూపాన్ని తీసుకుని వచ్చాడు. శుద్ధ సత్వం అనేది జ్ఞానానికి ప్రతీక, మహాజ్ఞానానికి, తత్వజ్ఞానానికి ప్రతీక. ఆ తత్వజ్ఞానమే ఒక రూపు దాలిస్తే ఆ రూపు ఎలా ఉంటుందో అలా వచ్చాడు ఆయన. ఖలు సత్వధామని తద్విచిత్రంన స్వతేజసా పురా అపిబత్తమః. ఈ శుద్ధ సత్వరూపంతోనే, ఈ జ్ఞానరూపంతోనే ఆయన తమస్సుని మొత్తాన్ని, అంధకారాన్ని మొత్తాన్ని, అజ్ఞానం మొత్తాన్ని తాగేశాడు కదా. తమోగుణాన్ని మొత్తాన్ని మింగేసినటువంటి శుద్ధ సత్వరూపం ఇది. తమోగుణానికి అవకాశమే మిగల్చనటువంటి రూపం ఇది. అలాంటి రూపంతో వచ్చాడు. అలాంటి రూపంలో వచ్చిన వాడికి తమోగుణంలో చిన్న తురుపు ముక్క లాంటి వాడు హిరణ్యకశిపువు. ఏం లెక్క, ఎంత లెక్క? దాన్ని పెద్ద విచిత్రంగా అనుకోనక్కర్లేదు. అదేం విచిత్రం కాదు. నతద్విచిత్రం ఖలు సత్వధామని స్వతేజసాం పురా అభిబత్తమః. లేదంటే ప్రళయకాలంలో మొత్తం తమస్సుతోనే నిండిపోయింది సృష్టి అంతాను. తమ ఆసీత్ తమసా గూఢమగ్రే అన్నట్లుగా మొత్తం తమస్సే, అంధకారం, చీకటితోనే మొత్తం నిండిపోయింది. ఎటువైపు చూసినా చీకటే నిండింది. సృష్టికాలం వచ్చేసరికి మొత్తం ఆ చీకటంతా నాకేసి, ఆ చీకటంతా లెక్క లేకుండా చేసేసి మళ్ళీ వెలుగుళ్ళు విరజిమ్మాడు కదా ఇటువైపు సృష్టిలోనూ. అలా విరజిమ్మగలిగినటువంటి వాడు ఆ సృష్టికి ముందుండేటువంటి ప్రళయకాల తమస్సుని నాకేసి, లేదా ప్రళయకాల తమస్సుని మింగేసి, తాగేసి వెలుగులు విరజిమ్మగలిగినటువంటి ఆ మహానుభావుడు ఈ వెలుగులు విరజిమ్మేటువంటి రూపంలో ముందుకొస్తే హిరణ్యకశిపువు అనేవాడు ఎంత ఆయన ముందు? హిరణ్యకశిపువు ప్రళయకాల తమస్సుకు ఏమన్నా సమానమా? లేదు కదా. అందులో చిన్న బొట్టు లాంటివాడు. ప్రళయకాల తమస్సునే నాకేసిన వాడికి హిరణ్యకశిపువు లెక్కే లేడు. బొట్టు ఇంత పెద్ద సత్వ గుణానికి చిన్న బొట్టులాగా, నల్ల బొట్టులాగా హిరణ్యకశిపువు వస్తాడు అంతేను అని నారద మహర్షి గారు చెప్తున్నాడు. విచిత్రం అది కాదు. విచిత్రం ఏంటంటే ఇంతలా ఉన్నా సరే హిరణ్యకశిపువు మాత్రం తన పంతాన్ని విడిచిపెట్టుకోలేదు. అది విచిత్రం. తతః అభిపద్య అహనత్ మహాసురః. అంతలా ఉన్న ఓ పెద్ద నెగడులోకి మిడత దూకినట్లున్నా సరే పట్టించుకోలేదు. ఏదైతే అదేంది, నేను చేయాల్సిందే అని అన్నట్లుగా అభ్యపతత్ మహాసుర, అభ్యహనన్ మహాసురః. దెబ్బతీద్దాము అని ప్రయత్నం మొదలుపెట్టాడు. రుషా చాలా కోపం ఉంచుకున్నాడు కదా మనసులోను. నా తమ్ముణ్ణి చంపింది ఈయనే అని కోపం ఉంచుకున్నాడు కదా. దాంతో నృసింహం, ఆ నరసింహ రూపంలో వచ్చినటువంటి ఆ శుద్ధ సత్వమూర్తిని గదయా ఉరువేగయా, గదని గిర్ర తిప్పి ఒక్క దెబ్బ వేద్దామని వేశాడు. నతద్విచిత్రం ఖలు సత్వధామని స్వతేజసా పురా పిబత్తమః తతోభిపద్యాభ్యహనన్ మహాసురో రుషా నృసింహం గదయోరువేగయా. గద గిరగిరా తిప్పి ఎవరి మీద పెట్టాడు? గద ఏ రోజు పట్టాడు ఈ హిరణ్యకశిపువు? ఎవరి మీద గదని విసిరేస్తున్నాడు అంటే తం విక్రమంతం సగదం గదాధరో మహోరగం తార్క్ష్యసుతో యథాగ్రహీత్ సతస్య హస్తోత్కలితస్తదాసురో విక్రీడతో యద్వదహిర్గరుత్మతః. ఎవరి ముందు పట్టాడు గద? ఎప్పుడు పట్టాడు గద హిరణ్యకశిపువు? ఈరోజు పట్టాడు. ఆయన ఎవరు? ఎవరి మీద పట్టాడు? ఆయన ఎవరు? గదాధర. పేరులోనే గదాధర అని ఉంచుకున్నవాడు. కౌమోదకి అనేటువంటి గదని
పట్టుకుని ఉండేవాడు ఎప్పుడు. ఆయన ముందు ఈ పిల్ల చేష్టలు చేశాడు. దాన్ని తం విక్రమంతం, ఓ చాలా వేగంగా గదలను తిప్పుకుని వచ్చి కొడుతున్నాను అని అనుకుంటున్నటువంటి సగదం, గదతో కూడినటువంటి హిరణ్యకశిపుని, గదాధర, అసలు గదను ఎప్పుడో పట్టుకుని గదతో ఎన్నో పనులు చేసినటువంటి ఆ నరసింహస్వామి ఒక్క ఉదుటను పట్టుకున్నాడంతేను. ఆ దెబ్బ ఆయనకి తగిలిందా లేదా ఎవరికీ తెలియదు. విసిరేశాడు, విసిరేస్తే మాత్రం తగలాలి కదా. తగలక ముందే ఒడుపుగా ఆ హిరణ్యకశిపుని పట్టుకున్నాడు చేత్తోను. ఎలాగా? మహోరగం తార్క్ష్యసుత యథా. తార్క్ష్యసుత, గరుత్మంతుడు మహోరగం, ఒక పాముని లేదా ఒక పెద్ద పాముని, నల్ల త్రాచుని ఎలాగైతే పట్టుకుంటాడో, ఒడుపుగా పట్టుకుంటాడో, గరుత్మంతుడు ఎలా పట్టుకుంటాడో, మామూలు గద్ద కాదు, గరుత్మంతుడు ఎలాగైతే పట్టుకుంటాడో అలా ఒక్కసారి పట్టుకున్నాడు. యథా అగ్రహీత్, ఒకసారి ఒడుపుగా పట్టుకున్నాడు అంతేను. తం విక్రమంతం సగదం గదాధరో మహోరగం తార్క్ష్యసుతో యథాగ్రహీత్. పట్టుకున్నవాడు కాసేపు ఆడుకుందాం అనుకున్నాడు. ఈ మధ్యలో ఆయనకి ఈ ఎంటర్టైన్మెంట్ మూడు కూడా వచ్చింది. వచ్చి ఆడుకుందాం అనుకుని విక్రీడత, ఆడుకుందాం అనుకున్నట్టుగా వదిలేశాడు. ఉడుపుగా పట్టుకుని ఒకసారి వదిలేశాడు. స తస్య హస్తోత్కలిత, ఆ చేతి నుంచి జారిపోయాడు కదా, ఇలా వదిలేస్తే చేతి నుంచి జారిపోయాడు హిరణ్యకశిపువు. హస్తోత్కలిత తదా అసుర, ఆ క్షణంలో ఆ హిరణ్యకశిపువు విక్రీడతో యద్వదహిర్ గరుత్మత, గరుత్మంతుడు పాముతో కాసేపు ఆడుకుందాము, ఈ గోళ్లతో పాముని చీల్చే ముందు పాముతో ఆడుకుందాము అని అనుకుని ఒకసారి పట్టుకుని వదిలేస్తే ఎలా తయారవుతుందో పాము పరిస్థితి, అలాంటి పరిస్థితికి వచ్చేశాడు. విక్రీడతో యద్వదహిర్ గరుత్మత, గరుత్మంతుడి చేతిలోంచి ఒకసారి పాము బయటికి వస్తే ఆ పాము పరిస్థితి ఎట్లా ఉంటుందో అలాంటి పరిస్థితికి వచ్చేసాడు. గరుత్మంతుడు ఒడుపు తెలుసు కదా, గద్ద ఒడుపు తెలుసు కదా, గద్ద ఒడుపుతో పట్టుకుంది, వదిలేసింది. ఈ పాము ఇప్పుడు దాడి చేయాలా లేదా తప్పించుకు పారిపోవాలా, ఎవరు తేల్చాలి? పాము ప్రాణాలని సంరక్షించుకోవడానికి ఎక్కడైనా దాక్కోవాలా, పారిపోయి దాక్కోవాలా, పాకి దాక్కోవాలా, లేకపోతే గరుత్మంతుడి మీద మళ్ళీ తను దాడి చేయాలా? ఒకసారి పట్టుకున్న తర్వాత ఒడుపు తెలిసిపోయిన తర్వాత, బలం తెలిసిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అంటే ఏం చేయాలో ఏమైనా సరే తేలదు. అలా తేలని పరిస్థితికి హిరణ్యకశిపు చేరిపోయాడు. తం విక్రమంతం సగదం గదాధరో మహోరగం తార్క్ష్యసుతో యథాగ్రహీత్ సతస్య హస్తోత్కలితస్తదాసురో విక్రీడతో యద్వదహిర్గరుత్మత. ఇలా అయ్యేసరికి అసాధ్వమన్యంత హృతౌక సోమరాః ఘనచ్ఛదా భారత సర్వధిష్ణ్యపాః తమ్మన్యమానో నిజవీర్య శంకితం యద్ధస్తముక్తో నృహరిం మహాసురః పునస్తమా సజ్జత ఖడ్గచర్మణి ప్రగృహ్య వేగేన గతశ్రమో మృధే. అప్పటికే చుట్టూ దేవతలు చేరిపోయారు. దేవతలు చేరి మబ్బుల్ని తెచ్చుకుని మబ్బుల చాటును కూర్చుని చూస్తున్నారు. ఘనచ్ఛదాహ, మబ్బుల్ని చాటు చేసుకుని చూస్తున్నారు. ఒకవైపు హిరణ్యకశిపు అంటే భయం వీళ్ళకి, ఎందుకంటే హృతౌకసాహ, ఆ హిరణ్యకశిపు వీళ్ళ స్థానాలన్నిటినీ లాగేసుకున్నాడు. హిరణ్యకశిపు అంటే భయం ఉంది ఇంకాను. కానీ హిరణ్యకశిపువుని నెగడులాగా, మిడతని మింగే నెగడులాగా ఈ నరసింహస్వామి వచ్చేశాడు అని చూశారు. చూసి కాస్తంత ధైర్యపడ్డారు. కానీ ఆ రూపాన్ని చూడడానికి ఇంకా భయపడుతున్నారు, ఇంకా భయపడుతున్నారు. ఎందుకంటే ఆ రూపం ఇంకా భయంకరంగా ఉంది. అమ్మయ్య, హిరణ్యకశిపువుని గరుత్మంతుడు పామును పట్టుకున్నట్లుగా పట్టేసుకున్నాడు, ఒడిసి పట్టేసుకున్నాడు. ఇంకేముంది, ఆ గోళ్ళు ఉంచుకోవటమే, చీల్చేయటమే అని అనుకుని సంతోషపడబోతున్నారు. పరబోతూ ఉండగా ఈయన వదిలేశాడు. వదిలేసేసేసరికి అసాధ్వమన్యంత, ఇది బాగాలేదనుకున్నారు. ఇలా చేయకూడదు ఆయన, ఇదేంటి ఇప్పుడు ఆటలేంటి, నరసింహావతారంలో వచ్చినవాడు ఆ గోడతో చీల్చేయాలి కదా, చీల్చేస్తే వదిలిపోతుంది కదా, పీడ వదిలిపోతుంది కదా అని అనుకున్నారు. అసాధ్వమన్యంత హృతౌక సోమరాహ ఘనచ్ఛదాహ. అమరాహ, వాళ్ళు మరణం లేని వాళ్లే, అయినా సరే హిరణ్యకశిపుకు భయపడ్డారు. సర్వధిష్ణ్యపాహ, వాళ్ళు లోకపాలకులే చెప్పుకోవడానికి, కానీ హిరణ్యకశిపు అంటే భయపడి ఘనచ్ఛదాహ, ఓ మబ్బు చాటు చేసుకుని కూర్చుని ఉన్నారు వాళ్ళు. అమ్మయ్య, హిరణ్యకశిపు పీడ ఈ క్షణాన్ని విరిగిపోతుంది,
ఈ పీడ మొత్తం విరగడైపోతుంది అని అనుకునే క్షణంలో వదిలేసరికి ఇది బాగాలేదనుకున్నారు. ఇలా బాగాలేదు, ఇలా చేయకూడదు, ఈయన ఇప్పుడే వెంటనే చీల్చేసేయాలి, ఆలస్యం చేయకూడదు, ఈ ఆటలేంటి ఇక్కడ అని అనుకున్నారు. అసాధ్వమన్యంత హృతౌక సోమరాహ ఘనచ్ఛదా భారత సర్వధిష్ణ్యపాహ. వాళ్ళ సమస్య వాళ్ళది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళ అభిప్రాయాన్ని ఏమి స్వామి ఏమీ మన్నించడు. ఆయన చేయదలుచుకుంది ఏదో కాసేపు చేస్తాడు. కాసేపు ఆడుకుందాం అనుకున్నాడు. హిరణ్యకశిపు కూడా ఏదో పోరాడాను అనేటువంటి ఇది మిగల్చాలి కదా, వాడి తీట కూడా తీల్చాలి కదా అనుకుని ఆడుతున్నాడు. దానికి తగ్గట్టుగా వదిలేశాడు కదా. వదిలేస్తే తం మన్యమాన నిజ వీర్య శంకితం. ఎందుకు వదిలేశాడు అని ఆలోచించాడు హిరణ్యకశిపు. నన్ను పట్టుకున్నాడు కదా, గట్టిగానే ఒడుపుగానే పట్టుకున్నాడు కదా, నన్ను ఎందుకు వదిలేశాడు అని ఆలోచించాడు. ఆలోచించి ఓహో నిజ వీర్య శంకితం, పట్టుకుంటే తెలిసింది ఆయనకి, నన్ను పట్టుకుంటే తెలిసింది నాకేమాత్రం బలం ఉంది అని. నా సామర్థ్యానికి భయపడేమో ఇంతటి వాడిని పట్టుకుంటే నాకు ప్రమాదం అనుకుని వదిలేశాడు అనుకుని భ్రమపడ్డాడు. తం మన్యమాన నిజ వీర్య శంకితం యద్ధస్తముక్త. లేకపోతే నన్ను ఎందుకు చేతిలోంచి వదిలిపెడతాడు, చేతికి చిక్కిన వాడిని అక్కడిక్కడ విరిచేస్తాడు కదా, అంత పెద్ద రూపము, ఇంత ఎత్తున ఇంత లావునుంది కదా, నన్ను విరిచేయచ్చు కదా, లేదా చీల్చేయచ్చు కదా, చీల్చకుండా విరవకుండా ఉంచాడు అంటే నా బలానికి భయపడ్డాడు, నా బలానికి సందేహించాడు అని భ్రమపడ్డాడు. భ్రమపడి నృహరిం మహాసుర పునస్తమాసజ్జత. ఓహో ఈయన నరసింహ రూపంలో వచ్చినా సరే ఈయనకి నా పరాక్రమం ఏంటో తెలుస్తోంది అని భ్రమపడి ఆ మహాసుర, గొప్ప రాక్షసుడైన అంటే తెలివి తక్కువతనానికి మహాచిహ్నమైనటువంటి హిరణ్యకశిపువు పునస్తమాసజ్జత, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు. చేతిలోంచి విడిచిపెడితే పాము ఏం చేయాలి, దాక్కోవాలి ఎటైనా పారిపోయి. అలాంటి పాము కాదు అని తిరగబడి మళ్ళీ గరుత్మంతుడి మీదకే పడగెత్తితే ఏమవుతుంది, పడగ చిరిగిపోతుంది. ఆ పని కాబోతోంది. పునస్తమాసజ్జత, మళ్ళీ అటువైపుకే తిరిగాడు, అటువైపు వెళ్ళాడు. ఈసారి ఏం చేశాడు, గదను పారేశాడు. గద కలిసి రాలేదనుకున్నాడు. ఖడ్గ చర్మణి ప్రగృహ్య, ఎక్కడి నుంచి తీసుకున్నాడో తను వదిలేసిన ఖడ్గమే తీసుకున్నాడు. అలాగే ఈసారి తన మాయతో చర్మని కూడా అంటే కవచాన్ని కూడా వేసుకున్నాడు. అసలే బలవంతుడిని, దానికి తోడు ఈ చర్మ అంటే ఈ కవచం గనక ఉంటే ఇంకా బలమైపోతుంది, ఖడ్గంతో నరికేద్దాం అన్నట్టు ఖడ్గచర్మణి ప్రగృహ్య వేగేన, చాలా వేగంగా వెళ్ళాడు. మళ్ళీ నరసింహస్వామి మీదకి వెళ్ళాడు. ఈ వేగం ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన ఒక్క పట్టు పట్టి వదిలేసేసరికి బలమంతా పోవాలి కదా ఆ పిండుకి. ఆయన ఏం మామూలుగా పట్టాడు, ఉడుము పట్టాడు కదా, మరి దీనికి మొత్తం బలమంతా కోల్పోయి ఉండాలి కదా. అంటే కాదు, లోపలేదో నాకు చాలా బలం ఉంది, నా బలానికి ఆయన భయపడి వదిలేశాడు అని అనిపించంగానే గతశ్రమ, మనసులో ఒక అక్కర్లేని ఆత్మవిశ్వాసం రాగానే శ్రమంతా పోయినట్లయింది. దాంతో వేగేన మళ్ళీ వేగం పుంజుకుని, లోపల నుంచి వేగం పుంజుకుని మృధే ఇదొక యుద్ధం అని అనుకుని నేను ఆయనతో యుద్ధం చేస్తున్నాను అని భ్రమపడి ఆయన మీదకి మళ్ళీ కలయబడ్డాడు. అసాధ్వమన్యంత హృతౌక సోమరాహ ఘనచ్ఛదా భారత సర్వధృష్ణ్యపాహ తమ్మన్యమానో నిజవీర్య శంకితం యద్ధస్తముక్తో నృహరిం మహాసురః పునస్తమాసజ్జత ఖడ్గచర్మణి ప్రగృహ్య వేగేన గతశ్రమో మృధే. భారత యుధిష్ఠిర, ఇలా జరిగింది. వాడికి ఇంకా కూడా పట్టినా సరే భ్రమ పోలేదు. విడిచేసరికి కొత్తగా ఇంకో భ్రమ పుట్టుకొచ్చింది. దాంతో తంశ్యేన వేగం శతచంద్రవర్త్మభిః చరంతమచ్ఛిద్రముపరి యధోహరి కృత్వాట్టహాసం ఖరముత్స్వనోల్బణం నిమీలితాక్షం జగృహే మహాజవః. ఈసారి హిరణ్యకశిపువు ఎలా వచ్చాడు, తం శ్యేన వేగం, ఓ గద్ద తన వేట మీదకి ఎంత వేగంగా దిగుతుందో అంత వేగంగా నరసింహస్వామి మీదకి వెళ్ళాడు. శ్యేన వేగం, ఏ ధైర్యంతో అంత వేగంగా వెళుతున్నాడు, శతచంద్రవర్త్మభిః 100 చంద్రుడి తాలూకు చిహ్నాలుండేటువంటి కవచాన్ని, గట్టి కవచాన్ని ధరించాను, నాకేం కాదు అనే ధైర్యంతో వేగంగా వెళుతున్నాడు. శతచంద్రవర్త్మభిః చరంతం, దాంతో కూడా ఎలా వేగంగా తిరుగుతున్నాడు అంటే, ఇంతకుముందు గదని గిరగిరా తిప్పాడు కదా, అలా తాను గిరగిరా తిరుగుతున్నాడు. ఒకసారి రోరింగ్ కిక్ ఇద్దామనుకున్నాడో ఏమో, గిరగిరగిరా తిరిగాడు.
చరంతం అచ్ఛిద్రం ఉపరి యథః, పైకి కిందకి ఏమాత్రం చిల్లు కనిపించకుండా, పైకి కిందకి మధ్యలో ఏమాత్రం అంతరం కనిపించకుండా వేగంగా గిర్ర 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 తిరిగాడు. తిరిగి ఎలాగైనా సరే ఒక దెబ్బ వేద్దాము అని అనుకున్నాడు, మంచి రోరింకెక్కిద్దామని అనుకున్నాడు. అతన్ని ఆ శ్రీహరి చూశాడు. చూసి కృత్వా అట్టహాసం, ఓరి తెలివి తక్కువ వెధవా, ఇంతైనా సరే నీకు బుద్ధి రాలేదు కదా అన్నట్టుగా అట్టహాసం చేశాడు. ఎందుకంటే రూపం భయంకరంగా ఉంది కదా, దాంట్లో స్థాయిని తగ్గించదలుచుకోలేదు, చిరునవ్వు నవ్వదలుచుకోలేదు, అందుకని అట్టహాసమే చేశాడు. కృత్వాట్టహాసం. ఖరం, చాలా భీషణంగా తీక్ష్ణంగా ఉండేటువంటి అట్టహాసం చేశాడు, దానికే గుండెలు అవిసిపోవాలి అలా చేశాడు. ఉత్స్వనోల్బణం, తారస్థాయిలో ఉండేటట్లుగా చేశాడు. ఉత్స్వరోల్బణం అని కూడా పాఠం ఉంది. దాని ప్రకారం అయితే స్వరాల్లో పై స్థాయి స్వరాలకి ఏ స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో, పై స్థాయి తారాస్థాయి లేదా అతి తారస్థాయి స్వరాల స్థాయిలో పెద్దగా అట్టహాసం చేశాడు. ఉత్స్వరోల్బణం, భయంకరమైనటువంటి అట్టహాసం చేసి నిమీలితాక్షం, ఈ అట్టహాసానికి భయపడి ఒక్క క్షణం హిరణ్యకశిపువు కళ్ళు మూసుకునేసరికి ఆ భయానికి తెలియకుండానే కళ్ళు మూతబడిపోయినటువంటి హిరణ్యకశిపువుని నిమీలితాక్షం జగృహే మహాజవః, వాడు ఎంత వేగంగా గిరగిరా తిరుగుతున్నా సరే అంతకంటే వేగంగా ఒక్క పట్టు పట్టాడు. ఒక్క పట్టు పట్టి ఆ వేగాన్ని ఆపేశాడు, భయాన్ని మళ్ళీ పుట్టించాడు. తంశ్యేన వేగం శతచంద్రవర్త్మభిః చరంతమచ్ఛిద్రముపరి యథో హరిః కృత్వాట్టహాసం ఖరముత్స్వనోల్బణం లేదా ఖరముత్స్వరోల్బణం నిమీలితాక్షం జగృహే మహాజవః. విశ్వక్స్ఫురంతం గ్రహణాతురం హరిః వ్యాలో యథాఖుం కులిశాక్షతత్వచం ద్వార్యూరుమాపత్య దదార లీలయా నఖైర్యథాహిం గరుడో మహావిషం. విశ్వక్స్ఫురంతం, ఈ పట్టుకునే క్షణం వరకు కింద పైన గిరగిర తిరిగాడు కదా, బాగా తిరిగి ఓ దెబ్బ బలంగా వేద్దామని అనుకున్నాడు కదా హిరణ్యకశిపువు, అలాంటి వాణ్ణి గ్రహణాతురం ఒక్క క్షణం పట్టుకునేసరికి హిరణ్యకశిపువు తాలూకు భయం ఏ స్థాయిలో ఉంటుందో లెక్కేసుకోవాలి. గిరగిరా తిరిగి దెబ్బ కొడదామని అనుకుంటే ఈ లోపలే ఒక్కసారి ఒడిసి పట్టుకునేసరికి వాడికి భయం, ఎంత భయం వేసి ఉండాలి. గ్రహణాతురం, దాంతో నా ప్రాణాలు పోయినాయి అని ఆతురం, ప్రాణభయం వాడిని పట్టుకుంది. గ్రహణాతురం, అలాంటి వాడిని ఆ శ్రీహరి ఒక్క క్షణం అలా పట్టుకుని ఉన్నాడు. పట్టుకుని ఏం చేశాడో తర్వాత చేశాడు. వ్యాలో యథాఖుం, పాము ఎలుకను పట్టుకున్నట్టు పట్టేసుకున్నాడు. ఒక్కసారి పాము నోటికి గనక ఎలుక చిక్కితే అంతే సంగతులు. గరుత్మంతుడైనా ఆడుకుంటాడేమో కానీ పాము ఆడుకోదు, నోటి నుంచి లోపలికి లాగటమే, ఇంకా లోపలికి తినేసేయటమే. అలా పట్టుకున్నాడు. ఈసారి పట్టు విడవనరా అబ్బాయి అని చెప్పినట్టు పట్టేసుకున్నాడు. ఈ పట్టు ఇంకా బిగిసిపోవటమే తప్ప లూజ్ అవ్వటం లేదు అన్నట్టు తెలిసిపోయింది హిరణ్యకశిపువుకి. అలా భయంకరంగా ఒక్క పట్టు పట్టాడు. ఆ హిరణ్యకశిపువు తక్కువాడా, కులిశాక్షతత్వచం, ఇంద్రుడితో యుద్ధం చేస్తుంటే ఇంద్రుడు వజ్రాయుధంతో దెబ్బ కొడితే ఆ దెబ్బకి ఒంటి మీద చిన్న గీత కూడా పడలేదు. కులిశం అంటే ఇంద్రుడి వజ్రాయుధం. ఆ ఇంద్రుడి వజ్రాయుధంతో కూడా అక్షత, చిన్న గీత కూడా పడనటువంటి త్వచం, చర్మం, మందమైన చర్మం కలిగినవాడు. వజ్రాయుధంతో కూడా గీత పడదు అలాంటివాడు. ఏ ఆయుధంతోనూ గీత పడదు, ఏ ఆయుధంతోనూ ఏమీ కాకూడదు అనే కదా అతని వరము. అలాంటివాడు, అలాంటి వాడిని పట్టు పట్టేసరికి, ఆయుధం లేదేమీ లేదు, పట్టు పట్టేసరికి నా పని అయిపోయింది అని అనిపించి భయం వేసేసింది. ఆ స్థాయిలో పట్టుపట్టాడు. విశ్వక్స్ఫురంతం గ్రహణాతురం హరిః వ్యాలో యథాఖుం కులిశాక్షతత్వచం ద్వారి ఊరుమాపత్య దదార లీలయా. ఎంతసేపు ఆడతావు నువ్వు అన్నట్లుగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ద్వారబంధం ఎక్కడుందో అక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఊరుం, తన తొడ మీద వాడిని పడుకోబెట్టాడు. ఒక్క క్షణం పడుకోబెట్టాడు. పడుకోబెట్టి గోళ్లతో లీలయ, ఏం లేకుండా అలా చించేశాడు. అయిపోయింది. ద్వారి ఊరుమాపత్య దదార లీలయ.
లీలయ్య అదేం పెద్ద ఆయాసపడలేదు, అనలేదు, ఏమనలేదు, హడావిడేం లేదు. లీలయ్య ఇలా చేయించాడు, అయిపోయింది. నఖైర్ యథాహిం గరుడో మహావిషం. గోళ్లతో చీల్చేశాడు. ఎలా చీల్చేశాడు అంటే, మహావిషం, చాలా గొప్ప విషం ఉన్నటువంటి పాము కావచ్చు, అలాంటి పామును అహిం గరుత్మంతుడు ఎంత సులభంగా చీల్చేస్తాడు. పాముకు విషం ఉంది అని గరుత్మంతుడు భయపడతాడా? మనం భయపడతాం. కానీ అలాగే హిరణ్యకశిపువుకి ఏదో ఉంది, బలం ఉంది, వరం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఆయన భయపడతాడా? ఏం భయపడలేదు. నఖైహి, ఆ నఖాలతోనే అలా చీల్చేశాడు. విశ్వక్స్ఫురంతం గ్రహణాతురం హరి వ్యాలో యథాఖుం కులిశాక్షతత్వచం ద్వార్యూరుమాపత్య దదారలీలయ నఖైర్యథాహిం గరుడో మహావిషం. సంరంభ దుష్ప్రేక్ష్య కరాళలోచన వ్యాత్తాననాంతం విలిహన్ స్వజిహ్వయ అసృగ్లవాక్తారుణ కేసరానన యథాంత్రమాలి ద్విపహత్యయా హరి. ఎక్కువ కష్టపడలేదు, చించాడంతేను. గోళ్లతో చించేశాడు. చించేసిన వెంటనే ఆ చించిన వేగానికో ఏమిటో కొన్ని నరాలు పైకి లేచి ఆ నరాలు కాస్త ఈయన మెళ్ళలో మాలలుగా పడ్డాయి. అంత్రమాలి, ఆ నరాలన్నీ ఈయన మెళ్ళలో మాలలుగా పడ్డాయి. పోనీ వేసుకున్నాడు సరదాకి అనైనా అనుకోవచ్చు. అంత్రమాలి. కానీ సంరంభ దుష్ప్రేక్ష్య కరాళలోచన, ఈ హిరణ్యకశిపువుని సంహరించినటువంటి సంరంభంలో, ఆ వేగంలో, ఆ అద్దుకున్న కోపంతో దుష్ప్రేక్ష్య కరాళలోచన, ఎవరూ చూడలేనంత భయంకరంగా ఆయన రెండు కళ్ళు ఉన్నాయి. దుష్ప్రేక్ష్య కరాళలోచన, ఎవరు అనే సంగతి తర్వాత తేలాలి. ఎవరు చూడలేకపోయారు, ఎవరు చూడగలిగారు తర్వాత తేలాలి. ఇప్పటికైతే మనలాంటి వాళ్ళ దృష్టితో ఎవరూ చూడలేనంత దుష్ప్రేక్ష్య కరాళలోచన. దీనికి తోడు వ్యాత్తాననాంతం విలిహన్ స్వజిహ్వయ, నోరు బాగా తెరిచి సింహం తాలూకు స్వభావాన్ని చూపిస్తూ ఆ నోటి తాలూకు చివళ్ళని తన నాలుకతో ఇటు అటు ఇటు అటు కదుపుతూ తడుపుకుంటున్నాడు. మనం నాలుకతో పెదవుల్ని తడుపుకున్నట్లుగా ఆననాంతం, నోటి తాలూకు ఈ చివర ఆ చివర రెండింటినీ కూడా ఇలా ఇలా నాలుకను కదుపుతూ విలిహన్, తానే నాకుతూ, స్వజిహ్వయ, తన నాలుకతోనే నాకుతూ చాలా భయంకరంగా తయారైపోయాడు. వ్యాత్మాననాంతం విలిహన్ స్వజిహ్వయ. దీనికి తోడు ఈయన ఆ హిరణ్యకశిపుని చీల్చినప్పుడు భయంకరంగా ఏం చీల్చలేదు, చిన్నగానే చీల్చాడు. లీలయ అనాయాసంగా చీల్చాడు. చీల్చినప్పుడు కొన్ని రక్తపు చుక్కలు పైకి ఎగసినాయి. అసృగ్లవాక్తారుణ కేసరానన, ఆ రక్తపు బిందువులు ఈయన జూలికి అంటుకున్నాయి. అసృగ్లవాలు అంటే చిన్న చిన్న రక్తపు బిందువులు ఈయన జూలుకి అంటుకున్నాయి. అసృక్ లవ అక్త, అక్కడక్కడ బిందువులు అలా రక్తపు బిందువులు అక్కడ అంటుకుంటే, రక్తపు బిందువులు ఏమో అంటుకుంటే అలాగే అంటుకోవు కదా, మెల్లగా కారుతాయి కదా. ఎక్కడ అంటుకున్న బిందువులు అక్కడ కారినాయి. కారేసరికి ఆ రక్తం తాలూపు ఎర్రదనం కొంచెం పలచబడి కేసరానన, కేసర వర్ణంలో మారిపోయినాయి. అంటే ఈ జూలు ఈ ఎరుపు కలిసి, అందులోనూ ఆ ఎరుపు పలచబడి కొంచెం కారేసరికి పలచబడి ఈ రెండు రంగులు కలిసేసరికి కొంచెం కేసర వర్ణంలోకి వచ్చేసినాయి, అంటే సఫరాన్ రంగులోకి వచ్చేసినాయి. కేసరానన, అలా ఆయన జూలంతా కేసర వర్ణంలోకి మారిపోతే ఇంకా భయంకరంగా మారిపోయాడు. అంత్రమాలి, ఈ హిరణ్యకశిపువు తాలూకు నరాలు తెంచి మెళ్ళో వేసుకున్నాడు కదా, సరదాకో ఏమో, లేదా తెగి వాటంతరా అవే పడ్డాయి కదా, అవి పడేసరికి ద్విపహత్యయా హరిహి యథా తథా బభూవ. ఒక సింహం ఒక ఏనుగుని సంహరించేసి తన నోరుని ఏనుగు శరీరంలోకి పెట్టి, అదేదో తినటానికంటూ నోరుని పెట్టి బయటికి తీస్తే ఏనుగు శరీరంలో ఉండేటువంటి రక్తం దాని జూలుకు అంటుకోదు. ఏనుగు శరీరంలో ఉండేటువంటి అంతరాలంటే నరాలన్నీ సింహం మెళ్ళలో పడవు. ఆ పడితే సింహం ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే భయంకరంగా ఉన్నాడు. యథాంతరమాలి ద్విపహత్యయ, ఒక ఏనుగుని పడేసి ఆ ఏనుగు శరీరంలోకి నోరు పెట్టినటువంటి సింహం ఎంత భయంకరంగా ఉంటుందో, ద్విపహత్యయ హరిహి, అంత భయంకరంగా ఈయనున్నాడు. సంరంభ
దుష్ప్రేక్ష్య కరాళలోచన వ్యాత్తాననాంతం విలిహన్ స్వజిహ్వయ అసృగ్లవాక్తారుణ కేసరానన యథాంత్రమాలి ద్విపహత్యయా హరి. ఈ హిరణ్యకశిపువుని అవగొట్టేశాము, అయిపోయింది. వీడి అనుచరులు ఇంతవరకు చాలా ఎక్స్ట్రాలు చేశారు, వాళ్ళ పని కూడా పట్టాలి అని అనుకున్నాడు. అనుకుని నఖాంకురోత్పాటిత హృత్సరోరుహం విసృజ్య తస్యానుచరానుదాయుధాన్ అహం సమస్తాన్ నఖశస్త్రపాణిభిః దుర్దండయూథోనుపథాన్ సహస్రశః. నఖాంకురోత్పాటిత హృత్సరోరుహం. ఈ నరసింహస్వామి హిరణ్యకశిపు హృదయాన్ని చీల్చడానికి గోళ్ళంతా లోపలికి జొప్పిచ్చి ఏహో చీల్చలా, భయపడలేదు. నఖాంకుర తన గోళ్ళ చివళ్లతో అలా గీరాడు, గీరేసరికి మొత్తం చీలిపోయింది. నఖ అంకుర, నఖాల తాలూకు గోళ్ళ తాలూకు చివళ్లతో ఉత్పాటిత హృత్సరోరుహం, ఆ హిరణ్యకశిపు యొక్క గుండె చీల్చి ఆ లోపల ఉండే వాటినన్నిటినీ బయటికి తెచ్చేశాడు. అంటే గోళ్ళు మొత్తం ఎర్రబడలేదు, గోళ్ళ చివళ్ళు మాత్రమే ఎర్రబడ్డాయి. అలా చేసి విసృజ్య, అయిపోయాడు వీడి పని అయిపోయిందని చెప్పి ఆ హిరణ్యకశిపు శరీరాన్ని పక్కకి తోసేసి విసృజ్య ఆ చుట్టూ ఉండే వాళ్ళ పని పట్టాడు. విసృజ్య తస్య అనుచరాన్, ఆ హిరణ్యకశిపు అనుచరుల పని పట్టాడు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏం చేశారు, నరసింహస్వామి తమ మీదకి వచ్చేసరికి ఆయుధాలు ఇలా ఎత్తి పట్టుకున్నారు. ఏదో యుద్ధం చేసేద్దాము అని అనుకుని ఉదాయుధాన్, వాళ్ళకి పాపం ఆయుధాలు ఎత్తి పట్టుకోవటం అనేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయుధాన్ని ఎత్తటం అనేది అలవాటైపోయింది. ఆ అలవాటు ప్రకారం ఎత్తి ఇలా పట్టుకున్నారు. యుద్ధం చేయడానికి ఎత్తి పట్టుకున్నట్టుగా ఏం పట్టుకోలేదు, ఎత్తి పట్టుకున్నారు. ఉదాయుధాన్ అహన్, వాళ్ళలో ఒక్కడిని కూడా మిగల్చకుండా అందరినీ సఫా చేసేసాడు. సమస్తాన్, ఒక్కడిని మిగల్చలేదు, అందరినీ పూర్తి చేసేసాడు. నఖ శస్త్రపాణిభి, కొంతమందినేమో నఖాలతో గోళ్లతోనే చించేసేసాడు. హిరణ్యకశిపువు లాంటి మంచి మంచి వరాలు ఉండేవాళ్ళు ఇంకా కూడా చాలామంది తపస్సు చేసుకుని ఉండొచ్చు కదా, ఇంకా కూడా చాలామంది ఇలాంటి వరాలను ఏమైనా పొంది ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళందరినీనేమో గోళ్లతో చీల్చేసేసాడు. లేదా కాస్తంత పుణ్యం ఎక్కువ ఉండే వాళ్ళనేమో ముట్టుకుని గోళ్లతో చీల్చాడు. పుణ్యం తక్కువ ఉన్న వాళ్ళనేమో శస్త్రపాణిభి, శస్త్రాలు, అసంఖ్యాకమైన బాహువులు ఉన్నాయి, వాటిలో చాలా శస్త్రాలు ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ శస్త్రాలతో వాళ్ళందరినీ సంహరించాడు. దోర్దండయూథ అనుపథాన్ సహస్రశః. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హిరణ్యకశిపువు వెంట రాక్షసులు ఎంతమంది ఉన్నారు, లెక్కలేనంతమంది ఉన్నారు. వేలకు వేల మంది ఉన్నారు హిరణ్యకశిపువు వెంట చేరిన వాళ్ళు. వాళ్ళందరూ హిరణ్యకశిపువుకి సహాయం చేయటానికి ఏమీ రాలేదు. ఎందుకంటే హిరణ్యకశిపువుకి ఎవరి సహాయము అక్కర్లేదు. హిరణ్యకశిపువు తానే గెలవటానికి కావాల్సిన తపస్సు చేసుకున్నాడు. గెలిచిన హిరణ్యకశిపువు వెంట చేరిన వాళ్ళు వీళ్ళందరూ సహస్రశః, వేల కొద్దీ ఉన్నారు. అనుపథాన్, హిరణ్యకశిపువు ఏ అడుగు వేస్తే, ఏ దారిలో ఏ అడుగు వేస్తే ఆ దారిలో అడుగు వేయాలి అని అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరినీ కూడా దోర్దండయూథ, ఈయనొక్కడే ఒక్కొక్కడికి ఒక్కొక్క బాహువు అని కేటాయించి ఒక్కొక్కడికి ఒక్కో చెయ్యి, వీడిని సఫా చేసిన చేతితో ఇంకోడిని ముట్టుకోను అని ఒట్టు పెట్టుకున్నట్లుగా ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల చేతులతో వాళ్ళందరినీ అక్కడికక్కడ పూర్తి చేసేశాడు. నఖాంకురోత్పాటిత హృత్సరోరుహం విసర్జ్య తస్యానుచరానుదాయుధాన్ అహం సమస్తాన్ నఖశస్త్రపాణిభిః దోర్దండయూథోనుపథాన్ సహస్రశః అని నారద మహర్షి గారు ఇక్కడికి చెప్తున్నారు. దీంతో హిరణ్యకశిపువు వెనకాలండేటువంటి మిగతా రాక్షసులు వీళ్ళందరూ పూర్తయిపోవటం అనేది జరిగిపోయింది. ఆ నరసింహస్వామి రావటం, ప్రహ్లాదుడు ఆ నరసింహస్వామి సర్వత్రా ఉన్నాడు, ఆ స్వామి సర్వత్రా ఉన్నాడు అని చెప్పటం, చెప్పినవాడు స్తంభంలో ఉన్నాడా అని అడిగితే ఉన్నాడని చెప్పటం, ఉన్నాడంటే కనిపించట్లేదేమి అని హిరణ్యకశిపువు అనటం, కనిపించట్లేదేమి అనేటువంటి కోపంతో ఆ స్తంభాన్ని ఒక్క గుద్దటం, గుద్దితే ఆ స్తంభం కాస్త పగిలిపోవటం, పగిలిపోతే అందులోంచి మహాశబ్దం ఉద్భవించటం, ఆ మహాశబ్దంతో పాటు ఓ మహాద్భుతమైన రూపంతో నరసింహ రూపంతో ఆ స్వామి ఒక్క దూకటం, దూకినవాడు హిరణ్యకశిపువు ముందు ఉండటం, హిరణ్యకశిపువు ఏదో పెళ్లి చేష్టలు చేయకపోతే హిరణ్యకశిపువుని తన గోళ్లతో చీల్చేయటం, హిరణ్యకశిపువు వెంట ఉన్న వాళ్ళందరినీ తన బాహువులతో ఎక్కడ వాళ్ళని అక్కడ పూర్తి చేయటం
అనేటువంటి ఘట్టం ఇక్కడికి పూర్తయింది. ఈ ఘట్టాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం వేరుగా ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలి, ఇప్పటికే చాలాసేపు అయినట్లుంది. చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి దీని గురించి. వాటిల్లో కంటే ముఖ్యమైన విషయం ఒక్కటి మాత్రం మాట్లాడుకుందాము. హిరణ్యకశిపువు వల్ల బాధపడ్డ వాళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళు హిరణ్యకశిపువుని నరసింహస్వామి గోళ్లతో చీల్చివేస్తే సంతోషించాలి. ఓకే, హిరణ్యకశిపువు వెంట ఉండేటువంటి రాక్షసులు కూడా ఎక్స్ట్రాలు చాలా చేశారు. కాబట్టి వాళ్ళందరినీ సంహరిస్తే, నరసింహస్వామి సంహరిస్తే, ఆయా ఆయుధాలతోనూ ఆయా బాహువులతోనూ సంహరిస్తే ఆ దేవతలు వాళ్ళు సంతోషించాలి. హిరణ్యకశిపువు వల్ల, హిరణ్యకశిపువు అనుచరుల వల్ల బాధలు పడ్డవాళ్ళు సంతోషించాలి. మనమేం బాధపడ్డాం హిరణ్యకశిపువు వల్ల? హిరణ్యకశిపువు వెనకాల ఉండేటువంటి రాక్షసులు ఎంతమంది ఉన్నారని లెక్క తెలియారా మనకేమన్నా? వాళ్ళ పేర్లు ఏమన్నా మనకు తెలుసా? తెలియదు. మరి వాళ్ళందరినీ సంహరిస్తే మనకేంటి బాధ? మనకేమి సంతోషం? వాళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు వాడిని సంహరిస్తే మనకెందుకు ఆ వృత్తాంతం తెలియాలి? మనం ఎందుకు చెప్పుకోవాలి? ఈ నరసింహస్వామి అవతరించటం అనేదాన్ని మనం ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకోవాలి? ఒకవేళ చెప్పుకున్నాము ఆ స్వామి సర్వాత్మకుడు, ఆయన సర్వాత్మకుడు అని చెప్పుకోవడానికి వీలుగా నరసింహ రూపంలో దిగాడు అనేంతవరకు చెప్పుకోవాలి. తర్వాత రూపం మనకెందుకు? తర్వాత జరిగింది మనకెందుకు అనే ప్రశ్న మనం ఈ సందర్భంగా వేసుకోవాలి, ఈ చర్చ చేసుకోవాలి. దానికి చిహ్నాలు చాలా చాలా నారద మహర్షి గారు చూపించారు. ఆయన శుద్ధ సత్వమూర్తి, జ్ఞానస్వరూపుడు అనే మాట చెప్పారు. ఆయన సృష్టికి ముందు తమస్సునే నాకేసినవాడు, తమస్సును మొత్తాన్ని తాగేసినవాడు. జ్ఞానం వచ్చేసరికి తమో గుణం తాలూకు ప్రభావం ఉండదు అని అర్థం వచ్చేటట్లుగా చెప్పారు. కాబట్టి నరసింహస్వామి అంటే విశ్వాత్మకుడైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం, తత్వజ్ఞానం అనే అర్థంలో చెప్పారు. ఆయన యొక్క గోళ్ళు అంటే ఆయన రూపాన్ని తెలుసుకునేటువంటి ప్రమాణాలు అనే అర్థంలో చెప్పారు. ఆ ప్రమాణాలకి పటాపంచలైపోయేది ఏది? ఆయన రూపాన్ని తెలుసుకోవటం ద్వారా, జ్ఞానాన్ని పొందడం ద్వారా పటాపంచలైపోయేది ఏది అంటే మాయ. ఆ మాయ అనేది అసుర రూపంలో, తమో రూపంలో ఉంటుంది. తమో రూపంలో ఉండేటువంటి ఆ మాయని ఈయన ప్రమాణ మార్గంతో, ప్రమాణం అనేటువంటి నఖాలతో ఈయన చీల్చివేసేశాడు. చీల్చివేశాడు అంటే తత్వజ్ఞానం కలిగితే మాయ అనేది ఇది లేదు. ఇంతవరకు హిరణ్యకశిపువు చాలా బలవంతుడుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇంతవరకు తత్వజ్ఞానం కలిగేంతవరకు మాయా అనేది చాలా ప్రబలంగా కనిపిస్తోంది. తత్వజ్ఞానం కలిగిన తర్వాత పెద్ద నెగడు ముందు మిడత ఎంతో మాయ అంతా అనేది తయారైపోయింది. తత్వజ్ఞానం ముందు, ఆ పరమాత్మ తత్వజ్ఞానం ముందు మాయ అనేదానికి విలువే లేదు అని తెలిపోయింది. ఒక్కసారి మహామాయ, ఈ ప్రపంచ భ్రమల్ని తెచ్చిపెట్టేటువంటి మహామాయ అనేదాన్ని గనక తత్వజ్ఞానంతో చీల్చేసేస్తే దాని వెంట ఉండే అనుపథాన్, దాని వెంట ఉండేటువంటి చిన్న చిన్న పిల్లమాయలు, చిన్న చిన్న పిల్ల భ్రమలు ఇవన్నీ తొలగిపోతాయి అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ తత్వజ్ఞానం యొక్క ప్రభావంతో మహామాయ మాత్రమే కాదు, ఆ మాయకు పిల్లమాయలుగా ఉండేటువంటి మిగతా మాయలు కూడా తొలగిపోతాయి, తొలగి తీరుతాయి. ఆ తొలగి తీరటం అనేది మనకి చెప్తే సరిగ్గా అర్థం కాదు కాబట్టి దానికి ఒక రూపాన్ని కల్పించి ఆ మాయ అనే స్థానంలో హిరణ్యకశిపువుని పెట్టి, పిల్లమాయలు అనేటువంటి స్థానంలో ఆ హిరణ్యకశిపువు యొక్క అనుచరులను పెట్టి, వాళ్ళు అక్కడక్కడే తచ్చట్లాడుతున్నారు, భయపడ్డారు కానీ పారిపోలేదు అని అక్కడే పెట్టి వాళ్ళందరినీ ఈ తత్వజ్ఞాన రూపంలో వచ్చినటువంటి పరమాత్మ, లేదా పరమాత్మ యొక్క తత్వజ్ఞానం అనేది సమసిపోయేటట్లు చేసింది అని అర్థం చెప్పుకుంటే మనకు ఎక్కువ లాభంగా ఉంటుంది. ఆ అర్థం చెప్పుకోవటం కోసమే ఈ ఘట్టం మొదలైంది. ఈ ఘట్టం అందుకోసమే మొదలైంది. అంతే తప్ప నరసింహస్వామి నా శత్రువులందరినీ నాశనం చేసేస్తాడు అని అనుకోవటానికి కాదు. ఒకవేళ శత్రువులను నాశనం చేస్తాడు అని అనుకునేట్లయితే అంతఃశత్రువులను నాశనం చేస్తాడు అని అనుకోవచ్చు. కానీ నరసింహస్వామి నా శత్రువులందరినీ చీల్చి చెండాడేస్తాడు అని అనుకోవటం మాత్రం సరి అయిన పద్ధతి కాదు. అసలు ప్రహ్లాదుడు అలా ఉపపాదన చేయలేదు. ప్రహ్లాదుడు ఇంట్రడక్షన్ అలా లేనే లేదు. నసంతి విద్విష అనే తీరులోనే చేశాడు. శత్రువులు లేరు, శత్రువులు బయట లేరు, శత్రువులు ఉంటే గింటే మనసులోనే ఉన్నారు అనే తీరులోనే ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చాడు. కాబట్టి ఆ ఇంట్రడక్షన్కి తగ్గట్లుగా
శత్రువులు అనేవాళ్ళు బయట లేరు. ఆ బయట ఉండేటువంటి శత్రువుల్ని సంహరించడానికి నరసింహస్వామి కాదు. నరసింహస్వామి మనకు నిజమైన శత్రువైనటువంటి మాయను సంహరించడానికి వచ్చినటువంటి తత్వజ్ఞానము, పరమాత్మ స్వరూపము, పరమాత్మ లక్షణస్తత్వ సాక్షాత్కార, బ్రహ్మస్వభావస్తత్వ సాక్షాత్కార అని చెప్పబడేటువంటి వాడు అని మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని ఆయన్ని మనం ఎలా అందుకోవాలి, ఆయన్ని ఎలా మనం తెలుసుకోవాలి, ఆయన్ని అందుకుని మనం ఈ పిల్లమాయల్ని మహామాయని ఎలా పోగొట్టుకోవాలి అనే విషయం మీద ఆలోచన చేసుకుందాం. దానికి ఆ నరసింహస్వామి యొక్క సగుణ రూపాన్ని, నరసింహ రూపంలో ఆయన అవతరించి ఉన్నాడు కదా, ఆయన యొక్క సగుణ రూపాన్ని ఉపాసనార్థం వాడుకుంటే చక్కగా వాడుకుందాం. నరసింహుడు జ్ఞానప్రదాత అని ఉపాసకులకు చాలా ప్రసిద్ధి. ఆ జ్ఞానప్రదాత అయినటువంటి నరసింహస్వామి రూపాన్ని మనసులో ఉపాసన చేసుకుందాం. కనీసం మనసులో ధ్యానం చేసుకుందాం. కనీసం కళ్ళతోనైనా ఆ రూపాన్ని ఎక్కడైనా చూసుకుందాం. చూసుకుని మనల్ని మాయలను దాటించమని, మన మాయల్ని మొత్తాన్ని చీల్చివేయమని ఆయన్ని గట్టిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థన చేసుకునేందుకు కావలసినటువంటి యోగ్యతను ప్రసాదించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది కాబట్టి, కొంచెం అలుపు కూడా మనందరికీ ఉంటుంది కాబట్టి, విని అలసిపోయి ఉన్నాం కాబట్టి పారాయణ కార్యక్రమాన్ని రేపటి రోజుకు పెట్టుకుందాం. కావాలంటే రేపటి రోజున మొత్తం ఎక్స్క్లూజివ్గా పారాయణ మాత్రమే పెట్టుకుని ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఆపుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.